కేట నాయ్. ఒకటి చూసిన కుక్క, ఒకటి పిల్లల విన్న కుక్క. நம்ம யாரார்களோ మనం ఎవరిగా ఉండాలి? ఎవరిగా ఉండాలి చెప్పండి. இன்னைக்கு நிறைய பேரு ఈ రోజున అనేక మంది పాస్టర్ థామస్ రాజు గారు చక్కగా ప్రసంగం పన్నారు. ఈ రోజు ప్రసంగం చేశారు. హల్లెలూయా అని చెప్పలు కొట్టారు. పోయిட்டாங்க. చెప్పలు కొట్టి వెళ్ళిపోయారు. 1 వీక్ ఒక వారం అయిపోతుంది. దేవుడా మరలా నీరసిల్లుతారు. మాకేమీ చేయలేదంట. మాకు దేవుడు ఏమి చేయలేదండి. సొంతాங்க నీరసిల్లిపోతారు. அப்புறம் ஒரு ஸ்பெஷல் மீட்டிங் வைக்கணும். ఆ తర్వాత స్పెషల్ మీటింగ్ పెట్టాలి వాళ్ళ కొరకు. அப்புறம் ஒரு கன்வென்ஷன் வைக்கணும். ఆ తర్వాత ఒక పెద్ద సువార్త సభ పెట్టాలి. அப்புறம் ஒரு உற்சாக கூட்டம் வைக்கணும். ఆ తర్వాత ఒక ఉజ్జీవ కూడిక పెట్టాలి. அப்புறம் ஒரு ப்ராஃபஸி மீட்டிங் வைக்கணும். ఆ తర్వాత ఒక ప్రవచనాత్మకమైన కూడిక పెట్టాలి. இதெல்லாம் வச்சு அப்பப்போ கீ கொடுத்துக்கிட்டே இருக்கணும். ఇవన్నీ పెట్టి అప్పుడప్పుడు కీ తిప్పుతూ ఉండాలి. ஆனால் కానీ இந்த கண்டனா இருக்கு பாத்தீங்களா, చూసిన కుక్క ఉంది చూసారా, அதுக்கு கீ கொடுக்க வேண்டிய அவசியமே. దానికి కీని అవసరం లేదు. அது வர வர குறைச்சிக்கிட்டே இருக்கும். అది పిల్లరా దొంగని యజమానుడు కనుగొనేంత వరకు குறைச்சிக்கிட்டே இருக்கும். యజమానుడు వచ్చేంత వరకు నడుస్తూనే ఉంటుంది. நான் சொல்லுகிறேன், అందుకొరకే నేను చెప్తున్నాను, விசுவாசிகள் யாரா இருக்கணும்னா విశ్వాసులు ఎవరిగా ఉండాలంటే వినువారు మాత్రము కాక చూచువారిగా ఉండాలి. చూచువారిగా ఉండాలి. దేవుడు మన కన్నులను తెరవాలి. దేవుడు మన కన్నులను తెరవాలి. நாமத்துக்கு மகிமை உண்டாவதா. దేవుని నామమునకు మహిమ ఉండును గాక. விசுவாசிகள கண்களை திறப்பாராக. దేవుడి రోజున విశ్వాసుల యొక్క కన్నులు తెరవబడాలి. கண்களை திறப்பாராக. సేవకుల కన్నులు తెరవబడాలి. செய்ய வேண்டும். పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యము చేయాలి. கண்களை திறந்தரும். నా కన్నులను తెరవజేయాలి. கண்களை திறந்தரும். నా కన్నులను తెరవజేయాలి. பார்த்து ஜெபிக்கலாம். అందరం కలిసి ప్రార్థిద్దాం. கண்களை திறந்தரும். దేవా నా కన్నులను తెరవజేయాలి. கண்கள் திறக்கப்படுமானால் నా కన్నులు తెరవబడతాయి. என்ன நடக்கும் தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? லூக்கா எழுதின சுவிசேஷம் లోకా సువార్త 24 அதிகாரம். 24వ అధ్యాయం. லூக்கா 24 அதிகாரம் 24వ అధ్యాయం 31 வசனத்தை நீங்கள் வாசித்தால் 31వ వచనాన్ని మనం మీరు చదివితే, அப்பொழுது அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டது. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. அப்பொழுது அவர்களுடைய கண்கள் திறக்கப்பட்டது. వారి కన్నులు తెరవబడి వారిని గుర్తుపట్టిరి. அவர்கள் இயேசுவை அறிந்தார். వీరు యేసయ్యను గుర్తుపట్టిరి. இவங்க யாரு? వీళ్ళెవరు? இவங்க இயேசுவோடு 3.5 ஆண்டுகள் இருந்தவர்கள். వీరు యేసయ్యతో 3.5 సంవత్సరములు ఉండినవారు. இயேசுவினுடைய பிரசங்கத்தை கேட்டவர்கள். యేసయ్య ప్రసంగాన్ని విన్నవారు. இயேசுவோடு உறங்கினவர்கள். యేసయ్యతో అతి సమీపముగా ఆనుకున్నవారు. இயேசுவோடு சாப்பிட்டவர்கள். యేసయ్యతో తిన్నవారు. இயேசுவோடு ஊழியம் செய்தவர்கள். యేసయ్యతో సేవ చేసినవారు. இயேசுவோடு ஐக்கியமாயிருந்தவர்கள். యేసయ్యతో ఐక్యముగా ఉన్నవారు. இயேசு மரித்து விட்டார். యేసయ్య మరణించాడు. இயேசு மரித்து விட்டார். యేసయ్య చనిపోయాడు. இயேசு அடக்கம் பண்ணி விட்டார். యేసయ్య సమాధి చేయబడ్డాడు. இயேசு இறந்து 3 நாட்கள் ஆயிற்று. యేసయ్య చనిపోయి 3 దినములైంది. இப்ப 2 பேர் நடந்து போகிறார். ఇప్పుడు ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. மிக துக்கத்தோடு நடந்து போகிறார். చాలా దుఃఖముతో నడుచుకుని వెళుతున్నారు. ரொம்ப வேதனையாய் நடந்து போகிறார். చాలా వేదనతో నడిచి వెళుతున్నారు. இயேசு அவர்கள் கூடவே வந்தார். యేసయ్య వారితో కూడా వచ్చాడు. இயேசு கூட வருகிறார். మూడవ వ్యక్తిగా వారికి తోడుగా ఆయన వచ్చాడు. ஏன் துக்கத்தோடு நடக்கிறீர்கள்? ఎందుకు దుఃఖముతో నడుస్తున్నారు? ஏன் துக்கத்தோடு நடக்கிறீர்கள்? ఎందుకు దుఃఖముతో నడుస్తున్నారు? நமக்கு ஒண்ணுமே தெரியாதா? మీకేమి తెలియదా? விஷயமே தெரியாதா? విషయమే తెలియదా? இயேசுன்னு ஒருவர் இருந்தார். యేసయ్యను ఆయన ఉన్నాడు. அவர் எங்களை ரட்சிப்பார் நாங்க நம்பி இருந்தோம். ఆయన మమ్మల్ని రక్షిస్తాడని మేము ఆయన నమ్మాం. எங்களை விடுதலை ஆக்குவார் நம்பி இருந்தோம். ఆయన విడుదల కలుగు చేస్తాడని మేము నమ్మి ఉన్నాం. அவர் செத்து போயிட்டார். ఆయన చనిపోయాడు. 3 நாள் ஆயிடுச்சு. 3 దినాలు అయ్యింది.
சில சிஸ்டர்ஸ் வந்து சொல்றாங்க, అనేక మంది సిస్టర్స్ చెప్తుంటారు, యేసు ఉయిరోడు இருக்காருப்பா, యేసయ్య సజీవుడిగా ఉన్నాడయ్యా, యేసు ఉయిరోడు இருக்கிற, యేసయ్య జీవిస్తున్నాడయ్యా, எங்களுக்கு நம்பவே முடியல, అయ్యా మేము వాటిని నమ్మలేకపోతున్నాం, நம்பவே முடியல, మేము నమ్మలేకపోతున్నామయ్యా, ஆகையால் நாங்க துக்கத்தோடு வருகிறோம். అందుకొరకే మేము దుఃఖముతో వస్తున్నాం. இப்ப இயேசு ஒரு பிரசங்கம் பண்ணினார். ఇప్పుడు యేసయ్య ఒక ప్రసంగం చేశాడు. விசுவாசம் இல்லாத மாறுபாடு உள்ளவர்களே, విశ్వాసము లేని మనుషులారా, நான் எத்தனை பிரசங்கம் பண்ணினேன், నేను ఎన్ని ప్రసంగాలు చేయాలి, எத்தனை வாட்டி உங்களுக்கு சொன்னேன், ఎన్నిసార్లు మీకు చెప్పాను, எத்தனை வாட்டி உங்களுக்கு பிரசங்கம் பண்ணினேன், ఎన్నిసార్లు మీకు ఉపదేశం చేశాను, உங்களுக்கு நான் சொன்னேனே, మీకు నేను చెప్పాను, நான் மரிப்பேன், నేను మరణిస్తాను, உயிரோடு வருவேன், నేను తిరిగి సజీవుడిగా లేస్తాను, எனக்கு சொல்லலையா? నేను మీకు చెప్పరాదు, நான் சொல்லுவேன். నేను చెప్తాను. அவங்க பாஸ்டர் தாமஸ் ராஜ் பிரசங்கத்தை கேட்டவங்களோ, ప్రియులారా, వారు థామస్ రాజు గారి ప్రసంగం ఉన్నవాళ్ళు కాదు, వారు இந்த உலகத்தில் உள்ள பெரிய பிரசங்கத்தை கேட்டவங்களோ, లోకములో ఉండిన పెద్ద ప్రసంగికుని ప్రసంగాన్ని విన్నవారు గారు, பவுல பிரசங்கத்தை கேட்டவங்களோ இல்ல, పౌలు ప్రసంగాన్ని విన్నవారు గారు, వారు இயேசுநாதர் பிரசங்கத்தையே கேட்டவங்க, యేసునాథుని ప్రసంగాన్ని సాక్షాత్తుగా విన్నవారు, இயேசுநாதரோடவே உட்கார்ந்தவங்க. యేసునాథునితోనే కూర్చున్నవారు గారు. ஆனா எப்படி நடந்தாங்க தெரியுமா? కానీ ఎలా నడిచారో తెలుసా? துக்கத்தோடு நடந்தாங்க. దుఃఖముతో నడిచారు. ஆனா இப்ப கூட కానీ ఇప్పుడు కూడా இயேசு பிரசங்கம் பண்ணிட்டு வர்றாரு, ప్రియులారా, అక్కడ ప్రసంగం చేసేస్తున్నారు, இயேசு பேசிட்டு வர்றாரு, అసలు మాట్లాడి వస్తున్నారు. அவர்கள் இயேசுவை அறியவில்லை, వారు యేసయ్యను చూడలేదు, அந்த துக்கம் மாறவில்லை. వారి దుఃఖం మారలేదు ஆனால் வேதம் சொல்லுகிறது, అని వాక్యం చెప్తుంది. இயேசு வீட்டில் உட்கார்ந்து యేసయ్య ఇంటిలో కూర్చుని அப்பத்தை பிட்டார், రొట్టెను విరిచాడు, அப்பத்தை பிட்டார், రొట్టెను విరిచాడు, அந்த கையிலே உள்ள காயத்தை பார்த்தார். ఆయన చేతులలో ఉండిన గాయములను చూచాడు. வேதம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, அவருடைய கண்கள் திறக்கப்பட்டது, వారి కన్నులు తెరవబడ్డాయి, கண்கள் திறக்கப்பட்டது. వారి కన్నులు తెరవబడ్డాయి. உடனே వెంటనే அவருடைய துக்கம் மறைந்தது, వారి దుఃఖము ఏమైపోయింది, அவருடைய வாழ்க்கையிலே சந்தோஷம் உண்டானது. వారి జీవితంలో సంతోషం కలిగింది. மற்றவர்களுக்கு போய் சொன்னார்கள், ఎంతవరకు వాళ్ళు చెప్పారు, இயேசு உயிரோடு இருக்கிறார், యేసయ్య సజీవుడిగా இயேசு ఉయిరోడు இருக்கிறார், యేసయ్య బ్రతికి ఉన్నాడు, இயேசு உயிரோடு இருக்கிறார், యేసయ్య తిరిగి లేచాడు, இயேசு உயிரோடு இருக்கிறார். యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. அவர்கள் துக்கமாகவே இல்லை, వారు దుఃఖాక్రాంతులుగా ఉండలేదు, துக்கமாகவே இல்லை. దుఃఖాక్రాంతులుగా ఉండలేదు. அவர்களுக்கு எத்தனை நிந்தைகள் வந்தது, వారికి ఎన్నో నింద వచ్చాయి, அவமானங்கள் வந்தது, అవమానాలు కలిగాయి. தங்கள் சந்தோஷத்தை இழக்கவே இல்லை. వారి సంతోషాన్ని వారు కోల్పోయారండి. அவர்கள் ஊழியத்தை சந்தோஷமாய் செய்தார்கள், వీరు దేవుని సేవను సంతోషంగా చేశారు, துக்கத்தோடு அல்ல. దుఃఖంతో కాదు. நான் சொல்ல அருமையானவர்களே, నేను చెప్తాను ప్రియమైన వారులారా, ஒரு விசுவாசியினுடைய கண்கள் ఒక విశ్వాసి యొక్క కన్నులు திறக்கப்படுமானால் తెరవబడితే அவன் ஒண்ணு அறியணும், వారు ఒకటి తెలుసుకోవాలి, என் இயேசு உயிரோடு இருக்கிறார், నా యేసయ్య సజీవునిగా ఉన్నాడు, இயேசு உயிரோடு నా இருக்கிறார். యేసయ్య సజీవునిగా ఉన్నాడు. நாம் இன்றைக்கு அறிந்திருக்கிறோம், ఈ రోజు మనం తెలుసుకున్నాం, நாம் விசுவாசிக்கிறோம், మన విశ్వాసం ఉంచుతున్నాం, நாம் பிரசங்கம் பண்ணுகிறோம். మనం ప్రసంగం చేస్తున్నాం. நான் சொல்லுவேன், నేను చెప్తాను, நம்முடைய வாழ்க்கையில இயேசு உயிரோடு இருக்கிறார் என்ற சத்தியம் మన జీవితంలో యేసయ్య సజీవుడిగా ఉన్నాడన్న సత్యం நம்முடைய கண்களை திறந்திருக்குமானால் మన కన్నులు తెరవబడితే நாம் துக்கப்படவே மாட்டோம், మనము దుఃఖపడము, துக்கப்படவே மாட்டோம். దుఃఖాక్రాంతులుగా ఉన్నాం. இந்த உலகத்தில் நம்மை சந்தோஷப்படுத்துவது செய்திருக்கிறது. లోకములో మనం సంతోషపెట్టే ఒక సంతోషం ఉంది. இயேசு உயிரோடு இருக்கிறார். మన యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. அதனால தைரியமா சொல்வையா, అందువల్ల ధైర్యంగా చెప్తాను, இந்த உலகத்துல లోకములో பிறந்த எல்லா மனிதனுக்கும் పుట్టిన ప్రతి మనుష్యునికి 2 நாள் தான் இருக்கு, 2 రోజులున్నాయి. బర్త్డే, పుట్టినరోజు, டெத் டே. సావు రోజు. அவன் பிறந்தவன், అతని పుట్టినరోజు, இறந்த நாள். అతని మరణ దినము. ஆனால் உலகம் முழுவதும் కానీ లోకమందంతా இயேசுவுக்கு மாத்திரமே, యేసు ప్రభువుకు మాత్రమే. பிறந்த நாள் இறந்த நாள் மாத்திரமல்ல, పుట్టినరోజు, మరణ దినం మాత్రమే కాదు, இயேசு உயிர்த்தெழுந்த ஒரு நாள் இருக்கிறார். యేసు తిరిగి లేచిన దినమే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. நம்ம இயேசு உயிரோடு இருக்கிறார். యేసు సజీవుడిగా ఉన్నాడు. நான் எந்த இயேசு அறிவிக்கிறேன் தெரியுமா? మనం యేసుని గురించి ప్రకటిస్తున్నామో తెలుసా? அந்த இயேசு அல்ல, వచ్చిన యేసుని కాదు, தப்பான இயேசு அல்ல. పోయిన యేసుని కాదు. உயிரோடு இருக்கிறார்.
జీవనుள்ள దేవుని ఆరాధన. ఓ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. మార్టిన్ లూథర్ ஒரு பெரிய புரட்சியாளன், ఒక పెద్ద ఉజ్జీవకర్త. அவர் ஒரு நாள் வாழ்க்கையில ரொம்ப சோர்ந்து போனவரா. అతను తన జీవితంలో బాగా నీరసిల్లిన వానిగా ஒரு நாள் அப்படியே உட்கார்ந்தார். ఒక రోజు అలాగే కూలబడి కూర్చున్నాడు. తన కన్నతిలే కై வைத்துக்கொண்டு తన చెంప పైన చేతి ఉంచుకొని మిగుంద కవలయోడు ఉట్కాందరు, మహా దుఃఖముతో కూర్చున్నాడు. ఆవిడ మనవి వందారుగా, అతని భార్య వచ్చింది. ఏంటిది, ఏమండి ఇప్పుడు ఇలాగా ఉన్నారు, ఏంటి ఇలాగున్నారు? அப்படியே அந்த అమ్మ எவ்வளவோ சொல்லி பார்த்தாங்க. తన భార్య ఎన్నో సార్లు ఎంతో చెప్పి చూసింది. அவர் சொன்னாரு, అతడు అన్నాడు, எனக்கு நடந்தது உனக்கு தெரியாது, నాకు జరిగింది నీకు తెలియదు. என் மனம் ரொம்ப பாரம் அடைந்திருக்கு, నా మనసు చాలా భారంతో నిండి ఉంది. எவ்வளவு சொன்னாலும் கேட்கல, ఎంత చెప్పినా వినలా. அந்த అమ్మ ஒரு வேலை செய்தாங்க. ఆమె ఒక పని చేస్తుంది. அவங்க நாட்டுல, అమెరికా నాట్ల, ఆ అమెరికా దేశంలో யாரா செத்து போயிட்டாங்கன்னா ఎవరైనా చనిపోతే அவங்களுடைய ఫ్యూనరల్ సర్వీస్, అడక్క ఆరాధనకి, వాళ్ళ యొక్క ప్రియులార భూస్థాపన కార్యక్రమానికి ఫుల్ కరుపు కౌన్ అణించుకోవాங்க. ఫుల్ గా నల్ల డ్రెస్ ధరించి ఉంటారు. బ్లాక్ డ్రెస్, నల్ల డ్రెస్ ధరించి ఉంటారు, అణించుకోవాங்க, ధరించుకుని ఉంటారు. இவங்க சாயங்காலம் ఫుల్ బ్లాక్ డ్రెస్ போட்டுக்கிட்டாங்க. ఆమె సాయంకాలం ఫుల్ గా బ్లాక్ డ్రెస్ వేసుకుంది. அவங்க வெளியே புறப்பட்டாங்க, బయటికి బయలుదేరింది. మార్టిన్ లూథర్ அப்படியே கை வச்சிருக்கிறார். మార్టిన్ లూథర్ గారు అలాగే కూర్చుని చేయి దించలా, ரொம்ப துக்கமா உட்கார்ந்திருக்கிறாரு. చాలా దుఃఖంతో కూర్చున్నాడు. அவர் அப்படியே கேட்டாரு, ఆయన అలాగే అడిగాడు, யார் செத்து போயிட்டது, ఎవరు చనిపోయారు అని అడిగాడు. எங்க போற, யார் செத்து போயிட்டது, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు చనిపోయారు అని అడిగాడు. அந்த అమ్మ சொன்னாங்க, ఆమె చెప్పింది, మీకు తెలీదా, నీకు తెలీదా, యేసునాథర్ செத்து போயிட்டாரு, యేసయ్య చచ్చిపోయాడు. இன்னைக்கு 5 மணிக்கு நம்ம கோயில்ல அடக்கம், ఈ రోజున 5 గంటలకు మన గుడిలో భూస్థాపన కార్యక్రమం ఉంది, మీరు రాలేదా, మీరు రావట్లేదా? యేసునాథరా, యేసయ్య அவர் சாகவே மாட்டார், ఆయన చావనే చావడు, அவர் உயிரோடு இருக்கிறார். ఆయన సజీవుడుకున్నాడు. కాదండి, కాదండి, యేసునాథర్ మర్చిపోయినారు. యేసయ్య చచ్చిపోయాడు. இன்னைக்கு 5 மணிக்கு ఫ్యూనరల్. ఈ రోజు 5 గంటలకి భూస్థాపన కార్యక్రమం. కాదు కాదు, యేసు ఉయిரோடு இருக்கிறார், యేసయ్య సజీవుడుకున్నాడు. அந்த అమ్మ சொன்னாங்க, యేసు మర్చిపోయారు. ఆమె చెప్పింది, లేదు లేదు, యేసయ్య మరణించాడు. ఇవర్ சொன்னாரு, ఇతడు చెప్పాడు, இல்ல యేసు ఉయిரோடு இருக்கிறார், లేదు లేదు, యేసయ్య బ్రతికే ఉన్నాడు. அந்த అమ్మ சொன்னாங்க, ఆమె చెప్పింది, ఉన్మయా, నిజమేనా, నిజమా, నిజమా, యేసు ఉయిరోடு இருக்கிறார், యేసయ్య సజీవుడుకున్నాడా, సత్యమా, సత్యమేనా ఇది, యేసు ఉయిరోடு இருக்கிறார், యేసయ్య నిజంగా బ్రతికే ఉన్నాడా, సత్యమా, యేసు ఉయిరోடு இருக்கிறார். సత్యముగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, యేసయ్య బ్రతికే ఉన్నాడు. கேட்டாங்க, అడిగింది, యేసు ఉయిరోடு ఉన్నారా, యేసయ్య బ్రతికి ఉన్నాడా, పిన్నే నీ ఇప్పుడు ఉட்கார்ந்திருக்க, మరి అలాంటప్పుడు ఎందుకయ్యా చంపల మీద చేతులు పెట్టుకుని కూర్చున్నావని అడిగిందంట. పిన్నే మరి అలాంటప్పుడు ఎందుకు అలాగ కూర్చుని ఉండాలి? அந்த கையை எடுத்தார், ఆ చేతులు అలా తీశాడు. சாகும் வரைக்கும் చనిపోయే వరకు அவர் துக்கமா இருந்ததே இல்லை, అతడు దుఃఖాకాంతుడిగా ఉండినది తన భార్య చూడలేదు. இருந்ததே இல்லை. దుఃఖముతో ఉండలేదు. அவரை தேர்ந்தது என்ன தெரியுமா, అతన్ని తట్టి లేపింది ఏమిటో తెలిసిన, துக்கத்தை ஆத்மது என்ன தெரியுமா, దుఃఖములో నుండి సంతోషములోనికి నడిపింది ఏమిటో తెలుసా, యేసు ఉయిரோடு இருக்கிறார். యేసయ్య సజీవుడిగా ఉన్నాడనే సత్యమే. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க, యేసు உயிரோடு இருக்கிறார், ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు యేసయ్య సజీవుడిగా ఉన్నాడని? హల్లెలూయా, 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 యేసు ఉయిరోடு இருக்கிறார், యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. மீட்பர் உயிரோடு இருக்கிறார். నా కాపరి బ్రతికే ఉన్నాడు. பிள்ளைகள் சாகட்டும், నా పిల్లలు చచ్చిపోయినా, ஆசைகள் போகட்டும், ఆస్తి పోయినా సరే, சரீரம் அழியட்டும், నా శరీరం నాశనమైన సరే, சரீரம் மரித்து, ఈ సజీవుడు బ్రతికి ఉన్నాడు. ఈ విమోచకుడు బ్రతికి ఉన్నాడు. యేసు ఉయిரோடு இருக்கிறார். నా యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, యేసు ఉయిరోடு இருக்கிறார். నా యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. என் ஒய்ஃப், నా భార్య, என் ஒய்ஃப் கிட்ட நிறைய சிஸ்டர்ஸ் வந்து நிறைய அப்படியே அழுவாங்க. నా భార్య దగ్గరికి అనేక మంది ప్రియుల విశ్వాసులు స్త్రీలు వచ్చి ఏడుస్తుంటారు. பாஸ்டர்மா గారు, పాస్టర్ గారు, ఆ ప్రార్థన ఇది, అయ్యా ఈ సమస్య అమ్మా, அப்படியே அழுவாங்க. ఇలా ఏడుస్తుంటారు. எங்க பாஸ்டர் என்னோட ஒய்ஃப் கேட்டுக்கிட்டே இருப்பாங்க,
నా భార్య అలాగే చూస్తా ఉంటది. ஒரே வார்த்தையில பிரச்சனை தீர்த்துருவாங்க. ఒకే ఒక మాటతో వాళ్ళ నోరు మూయిచ్చేస్తది. அவங்க என்ன சொல்றாங்க தெரியுமா? ఆమె ఏం చెప్పి తెలుసా? సిస్టర్ డోంట్ వరీ, భయపడొద్దు, నెక్స్ట్ రూమ్ లో పాస్టర్ ఉన్నారు, ఆ తర్వాత రూమ్ లో పాస్టర్ గారు ఉన్నాడు, పోయి చెప్పండి అనిది. కవలయే இல்ல, చింతే లేదు, వైఫ్కి ప్రశ్నయే இல்ல, నా భార్యకు చింతే లేదు. ఎదు వరకు? ఎప్పుడు దాకా? పక్కத்து రూమ్ లో నా இருக்கிற వరకు அவங்களுக்கு నో ప్రాబ్లం. పక్క రూమ్ లో నేను ఉన్నంత వరకు ఆమెకి నో ప్రాబ్లం. అలా నా எப்போது వైఫ్ கிட்ட சொல்றது, ఎప్పుడు నేను నా భార్య దగ్గర చెప్పేది, ఎంతకాదు ఒక నాள் పక్కத்து రూమ్ ఖాళీ ఆయిடும், ఏదో ఒక రోజు నా పక్క రూమ్ ఖాళీ అయిపోయింది. ఏదో ఒక రోజు పాస్టర్ గారు తన రూమ్ ఖాళీ చేసేస్తాడు. కానీ యేసయ్య మాత్రం ఆయన లేకుండా బ్రదర్, நம்ம దుఃఖத்தை ఆత్మకు ఒరే ఒక వార్త இருக்கு బ్రదర్. మన దుఃఖములో నుండి మనల్ని తట్టి లేపడానికి ఒకే ఒక మాట ఉన్నది. 10 పిల్లలు చచ్చి పోయిட்டாங்க బ్రదర్. 10 మంది పిల్లలు చనిపోయారు బ్రదర్. ఆస్తి ఎல்லாம் పోయిடுச்சு. గొర్రెలు మేకలు ఒంటెలన్నీ పోరాడి ఆస్తి పోయింది. వేలకారి ఎல்லாம் పోయినారు. పనివారు పనికత్తలు అందరూ పోయారు. మలగల్ విలగం, వీళ్ళలో కొండలు బద్దలిల్లాయి, పర్వతంగా నిలబడడం, పర్వతములు తమ గతులు తప్పినను దేవుడు కై విడవే మాట, దేవుడు చేయి విడవనే విడవడు. ఎందరికి విడవడు, ఆయన సదాకాలము సజీవుడు, ఆయన సజీవుడు. విశ్వాసిக்கிறீர்கள், ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? సజీవుడిగా సంతోషంగా ఓ కబారా తలా శాంతురా, ఓ కబారా తలా. என்னுடைய ஆண்டவர் உயிரோடு இருக்கிறார். నా దేవుడు సజీవునిగా ఉన్నాడు. పక్కన ఉన్న బాత్ చెప్పండి, పక్కనున్న వాళ్ళకి చెయ్యి చెప్పండి, 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 ఇలా చెప్పండి. నా యేసు సజీవుడిగా ఉన్నాడు, నా యేసు సజీవుడిగా ఉన్నాడు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. இனி துக்கமே இல்லை, ఇక దుఃఖమే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. நம்முடைய கண்கள் திறக்கப்படுமானால், మన కన్నులు తెరవబడితే, நாம இன்றைக்கு இயேசு உயிரோடு இருக்கிறான்னு அறிஞ்சு வச்சிருக்கோம். యేసయ్య సజీవునిగా ఉన్నాడని మనం తెలుసుకొని ఉన్నాం. உயிரோடு இருக்கிறான்னு பிரசங்கம் பண்றோம். యేసయ్య బ్రతికి ఉన్నాడని ప్రసంగం చేస్తున్నా, ప్రసంగం వింటున్నాం. அது அறிவில் இருக்கிறது, అది తెలివికే పరిమితమైంది. அது நமக்கு உதவாது, అది నీకు ప్రయోజనంగా మారదు. இன்னைக்கு நமக்கு ஒரு விஷன் தேவை. ఈ రోజు మనకు ఒక దృశ్యము అవసరం, ஒரு விஷன் தேவை, ఒక దర్శనం అవసరం. நம்ம கண்கள் திறக்கணும், మన కన్నులు తెరవబడాలి. விசுவாசிகள் கண்கள் திறக்கணும், విశ్వాసుల కళ్ళు తెరవబడాలి, சூரியனோட கண்கள் திறக்கணும். సేవకుల కళ్ళు తెరవబడాలి. ఓ హల్లెలూయా. హల్లెలూయా. யோபு சொல்வார், యోబు చెప్తాడు, இதுவரைக்கும் நான் உம்மை கேள்விப்பட்டேன், ఇప్పటి వరకు నేను ప్రశ్నించబడ్డాను, என்னுடைய கண்கள் உம்மை காண்கிறது, నా కన్నులు నిన్ను చూస్తున్నాయి, என்னுடைய கண்கள் உம்மை காண்கிறது, నా కన్నులు నిన్ను చూస్తున్నాయి. நான் அருவருத்து தூளிலும் சாம்பலும் உட்காருகிறேன், నేను దుఃఖముతో నేను బూడిదలో కూర్చొని ఉన్నాను, அருவருத்து உட்காருகிறேன், విలపిస్తూ కూర్చున్నాను. உம்மாலே செய்யக்கூடாத காரியம் ஒன்றுமே இல்லை, నీ వలన సాధ్యమైన కార్యమంటూ ఏదీ లేదయ్యా. தடைப்படாது, ఏది అని కట్టురాదు, தடைப்படாது. ఏది ఆటంకమే ఉండదు. బ్రదర్, நம்ம சந்தோஷமா இருக்கிறதுக்கு ஒரே ஒரு செய்தி இருக்கிறது. మనం సంతోషముగా ఉండటానికి ఒకే ఒక సంతోషం ఉన్నది. இயேசு மாத்திரம் உயிரோடு இருக்கிறார் என்று நீங்கள் அறிந்திருப்பீர்களானால், యేసయ్య మాత్రము సజీవుడిగా ఎప్పటికీ బ్రతికి ఉన్నాడని ఎరిగి ఉంటే துக்கமா இருக்கவே மாட்டீர்கள். మీరు దుఃఖముతో ఉండనే ఉండరు. இயேசுவோடு சில சகோதரிகள் இருந்தார்கள். యేసయ్యతో కొంతమంది సహోదరులు ఉన్నారు. இயேசு மரித்து போனார், యేసయ్య మరణించిపోయాడు, இயேசுவை అடக்கம் பண்ணி விட்டார்கள். యేసయ్యను సమాధి చేశారు. 3ஆம் நாளிலே 3వ దినాన நல்ல ஏராளமான கந்த வர்க்கங்களை ஆயத்தம் பண்ணினார்கள். సమృద్ధికరంగా గంధ వర్గములను సిద్ధపరిచారు. ஹல்லேலூயா. హల్లెలూయా. కల్లறைకి வந்தார்கள், సమాధి దగ్గరికి వచ్చారు. இயேசுவை பார்க்க కల్లறைకి வந்தார்கள். యేసయ్యను చూడటం కొరకే సమాధి దగ్గరికి వచ్చారు. அங்கே தேவதூதன் சொன்னான், అక్కడ దేవుని దూత చెప్తున్నాడు, நீங்கள் உயிரோடு இருக்கிற வரை మీరు బ్రతికి ఉన్నవానిని மரித்தோரிடத்திலே தேடுகிறது என்ன? మృతులు ఉండు స్థలములో వెదికేది ఎందుకు? அவர் இங்கே இல்லை, ఆయన ఇక్కడ లేడు, அவர் இங்கே இல்லை, ఆయన ఇక్కడ లేడు. அவர் உயிர்
ఉயிర్த்தெழுந்தார். ఆయన తిరిగి లేచాడు. வேதம் சொல்லுகிறது వాక్యం చెప్తుంది அந்த ஸ்திரீகள் சந்தோஷமாய் ஓடி ఆ போனார்கள். స్త్రీలు సంతోషముతో పరుగెత్తుకొని వెళ్ళారు. நம்முடைய கிறிஸ்தவ வாழ்க்கையில ஒரு சந்தோஷத்துக்கு வழி என்ன தெரியுமா? సహోదరుడు, మన క్రైస్తవ జీవితంలో సంతోషానికి మార్గం ఏమిటో తెలుసా? நான் மறுபடியும் சொல்லுவேன், నేను మరలా చెప్తాను, என் இயேசு உயிரோடு இருக்கிறார். నా యేసయ్య సజీవునిగా ఉన్నాడు. ஒரு మతத்தாரும் சொல்ல முடியாது, ప్రియులారా, ఏదో ఒకసారి చెప్పటం కాదు, எந்த ஜாதியாரும் சொல்ல முடியாது. ఏ జాతి వారిది చెప్పలేరు. கர்த்தருடைய பிள்ளைகளாகி நாம் தைரியமாய் சொல்லலாம். దేవుని పిల్లలుగా మనం ధైర్యంగా చెప్పవచ్చు. நாங்கள் ஆராதிக்கிற தேவன் உயிரோடு இருக்கிறார். మేము ఆరాధించుచున్న దేవుడు సజీవునిగా ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர் எங்களுக்காய் பெரிய காரியங்களை செய்வார். ఆయన మా కొరకై గొప్ప కార్యములు చేయువాడు. அவர் எங்களுக்காய் ஆராதிப்பார். ఆయన మీ కొరకు గొప్ప కార్యములు చేస్తాడని నేను ఆరాధిస్తాను. ஆகையினாலேதான் అందువలననే தானியேலுக்கு விரோதமாக దానియేలుకు విరోధముగా ஏராள சதி ஆலோசனை பண்ணினார்கள். అనేకమైన విరోధమైన ఆలోచనలు చేశారు. அவனுக்கு விரோதமாக கையெழுத்திட்டார்கள். వారికి విరోధముగా సంతకాలు కూడాయి. தேவனுக்கு நேராக ஜெபம் பண்ணினால் దేవుని వైపు చూస్తూ తిన్నగా ప్రార్థించాడు. அவன் சிங்கத்தின் கவிக்கு போக வேண்டும். అతడు సింహాల భవనానికి వెళ్ళాలి. அது தானியேலுக்கு தெரியும். అదే నాకు తెలుసు. அதை குறித்து கவலையே படல. దాని గురించి ఏమాత్రం చింతించలేదు. அதை பற்றி யோசிக்கவே இல்லை. దాని గురించి ఆలోచించలేదు. வழக்கத்தின்படியே అలవాటు క్రమము చొప్పున ஜன்னலை திறந்து வைத்து కిటికీ తలుపులను తెరచి எல்லாரும் காணும்படியாக అందరూ చూచినట్టుగా ஜெபம் பண்ணினான். ప్రార్థించాడు. ప్రార్థించాడు. அவனுடைய முடிவு, దాని ముగింపు, ராஜாவே அவனை தப்புவிக்க விரும்பினாலும் రాజా అతన్ని తప్పించాలని అనుకున్నాను, முடியல. సాధ్యపడలా. சிங்கத்தின் கவிக்கு போகிறான். సింహాల బాణలోనికి వెళుతున్నాడు. தானியேலை பார்த்து ராஜா என்ன சொன்னான் தெரியுமா? దానియేలును చూసి రాజు ఏం చెప్పారో తెలుసా? జీవనుள்ள தேவனுடைய தாசனே, జీవము కలిగిన దేవుని దాసుడా, జీవనుள்ள தேவனுடைய தாசனே, జీవము కలిగిన దేవుని దాసుడా. ஹல்லேலூயா. హల్లెలూయా. நாம யாருடைய தாசனே தெரியுமா? మనము ఎవరి దాసులమో జీవనుள்ள தேவனுடைய தாசர்கள். జీవము కలిగిన దేవుని దాసులను. நான் மறுபடியும் சொல்லுவேன், నేను మరలా చెప్తాను, நம்முடைய தேவன் தப்புவிக்க வல்லவர். మన దేవుడు కాపాడుటకు శక్తిమంతుడు. நம்மை விடுதலையாக்க வல்லவர். మన ఎవరు కలుగు చేయటానికి చాలినవాడు. ஏனென்றால் அவர் உயிரோடு இருக்கிறார். ఆయన సజీవునిగా ఉన్నాడు. இந்த అరుமையான மாலை வேளையிலே ఈ అద్భుతమైన రాత్రి వేళలో நீங்கள் எந்த நிலையிலே வந்திருக்கலாம். మీరు ఏ స్థితిలో ఉండి వచ్చినను பலவிதமான பாரங்கள், అనేకమైన భారాలు, பலவிதமான வேதனைகள், అనేకమైన వేదనలు, பலவிதமான பிரச்சனைகள், అనేకమైన సమస్యలు, பலவிதமான கேள்விகள், అనేకమైన ప్రశ్నలు அதோடு நீ வந்திருக்கலாம். అలా ఉండి కూడా ఉండవచ్చు. ஒன்றை நான் சொல்லுவேன், నేను ఒకటి చెప్తాను, உன் துக்கத்தை மாற்ற, మీ దుఃఖమును మార్చగల, பிரச்சனையை மாற்ற, మీ సమస్యను మార్చగల, உன் வேதனையை மாற்ற మీ వేదనను మార్చగల ஒரே ஒரு வார்த்தை போதும். ఒకే ఒక మాట చాలు. என் இயேசு உயிரோடு இருக்கிறார். నా యేసయ్య సజీవునిగా ఉన్నాడు. உயிரோடு இருக்கிறார். నా యేసయ్య సజీవునిగా ఉన్నాడు. என் மீட்பர் உயிரோடு இருக்கிறார். కాపరి సజీవుడిగా ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. என் மீட்பர் உயிரோடு இருக்கிறார். కాపరి సజీవుడిగా ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்முடைய கண்களை திறந்து మన కన్నులను తెరచి அந்த உயிரோடு இருக்கிற தேவனை காண்பாரா. ఆ సజీవునిగా ఉండిన దేవుని చూచినట్లయితే தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாவதா. దేవుని నామమునకు మహిమ ఉండును గాక. அந்த வார்த்தை துக்கத்தை மாற்றுகிறது மாத்திரம் அல்ல. ఆ మాట దుఃఖమును మార్చటం మాత్రమే గాక, நான் இயேசுவின் நாமத்திலே தாழ்மையை சொல்லுவேன். యేసు నామములో దీనత్వంతో చెప్తున్నాను. ஆதி ஆகமத்தின் புஸ்தகம் ఆది కాండము 21 அதிகாரம் 21వ అధ్యాయం 19 வசனம். 19వ వాక్యాన్ని చదువుకున్నాం. మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ஆகாருடைய கண்களை தேவன் திறந்தார். ఆగరు కన్నులను దేవుడు తెరిచాడు. ஆகார் இதுவரை குருடி இல்ல. ఆగరు అప్పటిదాకా గుడ్డామి కాదు, நல்ல கண்ணு இருக்கு அவளுக்கு. మంచి కన్నులున్నాయి ఆమెకి. ஆனா வேதம் சொல்லுகிறது, కానీ వాక్యం చెప్తుంది, ஆகாருடைய கண்களை தேவன் திறந்தார். ఆగరు యొక్క కన్నులను దేవుడు తెరిచాడు. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? அவள் தண்ணீர் துறவை கண்டுபிடித்தார். ఆమె నీటి బుగ్గను కనుగొనంది. இந்த சம்பவம் உங்களுக்கு தெரியும். ఈ సంభవం మీకు తెలుసు. தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாவதா. దేవుని నామమునకు మహిమ ఉండునుగాక. இந்த ஆகார் என்று சொல்லுகிறவள் ఈ హాగర్ అనే ఆమె ஆபிரகாமுக்கு வேலைக்காரியா இருந்தவள். అబ్రహాముకి పని కత్తెగా ఉన్నది. ஆபிரகாம் மனைவியாகிய சாராளுக்கு
அதிக காலங்களாய் பிள்ளை இல்லை. అబ్రహాము భార్య అయినటువంటి శారాకు అధిక కాలంగా పిల్లలు లేరు. ஆனால் தேவன் ஆபிரகாமுக்கு வாக்கு பண்ணியிருந்தார். కానీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, உன் சந்ததி வானத்து நட்சத்திரங்களை போல இருக்கும். నీ సంతతి ఆకాశమందు నక్షత్రముల ఉంటుంది. உன் சந்ததி கடற்கரை மணலை போல இருக்கும். నీ సంతతి సముద్ర తీరమందు ఇసుక రేణువుల ఉంటుంది. உன் சந்ததி எண்ணவே முடியாது இருக்கும். నీ సంతతి లెక్కింపలేనంతగా ఉంటుంది. சந்ததி ஆசீர்வாதமாய் இருக்கும். నీ సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుంది. தேவன் நிறைய வாக்குத்தத்தங்களை பண்ணினார். దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు. ஆபிரகாம் விசுவாசித்தார். అబ్రహాము విశ్వాసం ఉంచాడు. தேவனை நம்பினார். దేవుని నమ్మాడు. தேவனை வணங்கினார். దేవునికి మొక్కాడు. தேவனை ஆராதித்தார். దేవుని ఆరాధించాడు. தேவனுக்கு பலி செலுத்தினார். దేవునికి బలి అర్పించాడు. 75வது వయதிலே தேவன் அவரோடு பேசினார். 75 సంవత్సరాల ప్రాయములో దేవుడు అతనితో మాట్లాడాడు. 10 வருஷம் காத்திருந்தார். 10 సంవత్సరాలు ఎదురు చూశాడు. இந்த வருஷம் நிறைவேறும். ఈ సంవత్సరం జరిగింది. இந்த మాదం ఈ நிறைவேறும். నెల జరిగింది. ఎవ్రీ మంత్ ఎక్స్పెక్ట్. ప్రతి నెల అతడు ఎదురు చూపుతూనే ఉన్నాడు. జరిగింది. 10 வருஷமாய் குழந்தை இல்லை. 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. அவங்க அம்மா சாரா அம்மா வந்தாங்க. శారమ్మ గారు వచ్చారు. உங்க மூலம் தானே பிள்ளை வரும்னு ஏசுனா கடவுள் சொன்னாரு. నీ మూలంగానే పిల్లలు పడతారని దేవుడు చెప్పాడా? எங்கிட்ட தேவன் சொல்லல. నా దగ్గర దేవుడు చెప్పలా. நீக்கு தான் பிள்ளை வரும்னு சொன்னார். నీకు పిల్లలు కలుగుతారని చెప్పాడు. எனக்கு వయసాயிடுச்சு. నాకు వయసు మీద పడుతుంది. ஆனா உனக்கு பலன் இருக்கு. కానీ నీకు బలం ఉంది. நம்ம வீட்டுல ஒரு வேலைக்காரி இருக்கா. మన ఇంట్లో ఒక పని ఆమె ఉంది. நல்ல యవనస్తుడు. బాగా యవనస్తురాలమే. அவ மூலமா பிள்ளை வரும். ఆమె మూలంగానన్నా పిల్లలు కనేటట్టుటై நான் நினைக்கிறேன், నేను అనుకుంటాను, இந்த உலகத்திலே ஒரு மனைவி ఈ లోకములో ఒక భార్య எதை வேண்டுமானாலும் கொடுப்பாள். ఏదైనా సరే ఇస్తది. ஆனா தன்னோட புருஷனை மாத்திரம் கொடுப்பாள்னு எனக்கு தெரியல. కానీ భర్తను ఇలాగ అప్పగించిద్ది అన్నది నాకు తెలియలా. அவ கொடுக்கவே மாட்டா. ఎవరు కూడా అలా అప్పగించడానికి ఇష్టపడరు. ஆனா இந்த சாரா, కానీ శారమ్మ గారు இந்த ஆகாருக்கு தன்னுடைய புருஷனை கொடுத்தா. ఆగర్కి తన భర్తను అప్పగించింది. என்ன நம்பிக்கை தெரியுமா? ఏమి నమ్మకం తెలుసా? இந்த ஆகார் ఈ ఆగరు என் வீட்டை கட்டுவாள். నా ఇంటిని కట్టిద్ది అని, இந்த வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவாள். ఈ వాగ్దానాన్ని ఈమె ద్వారా నెరవేర్చబడింది. நிச்சயமா இவள் நம்பக்கூடியவள். నిశ్చయముగా ఈమె నమ్మదగిన நல்ல நம்பிக்கைக்குரிய வேலைக்காரி. మంచి నమ్మకమైన పని ఆమె. தன்னுடைய வேலைக்காரியை தன்னுடைய புருஷனுக்கு கொடுத்தாள். తన పనికత్తెను తన భర్తనుకు అప్పగించింది. ஆகார் கர்ப்பவதி ஆனாள். ఆగరు గర్భవతి అయింది. இப்பொழுது ஆகாருடைய நடையெல்லாம் வித்தியாசமா மாறிச்சு. ఇప్పుడు ఆగరు యొక్క నడకంతా వ్యత్యాసంగా మారింది. இப்ப ఆశీర్వాదం வந்த உடனே சாராளை மதிக்கிறது இல்ல. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిన వెంటనే శారమ్మ గారిని మర్యాద ఇవ్వట్లా. இப்ப சாராள் மிக கடுமையாய் நடத்தினாள். శారమ్మ గారు ప్రియులారు చాలా కఠినంగా నడిచింది. ஆகாரை மிக கடினமாய் நடத்தினாள். ఆగరి ఎడల కఠినముగా వ్యవహరించింది. வேதம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, ஆகார் ஓடி போனாள். ఆగరు పారిపోయింది. வீட்டை விட்டு ஓடி போயிட்டா. ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. நீங்கள் ஆதியாகமம் 16ஆம் வசனத்தை வாசித்தால், మీరు ఆదికాండం 16వ వచనం எங்கே ஓடினாள் தெரியுமா? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 16th chapter. 16వ అధ్యాయం చదివితే எங்க ஓடினாள்னா, ఎక్కడికి పరిగెత్తిందంటే எகிப்துக்கு போகிற வழியாக ஓடினாள். ఐగుప్తుకి వెళ్లే మార్గములో పరిగెత్తింది. ஆகார் எங்க ஓடி போகிறாய்? ఆగరు ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? எகிப்துக்கு ஓடி போறேன். ஓடி போறேன். నేను ఐగుప్తుకి మా తల్లి ఇంటికి పరిగెత్తుతున్నాను. தேவன் வந்தார். దేవుడు వచ్చాడు. ஆகாரே, ఆగరు எங்க ஓடி போற? ఎక్కడికి పరిగెత్తున్నావు? எங்கிருந்து வர? ఎక్కడి నుంచి వస్తున్నావు? நான் கானான் தேசத்துல இருந்து, నేను కానాను దేశము నుండి எகிப்துக்கு ஓடி போறேன். ఐగుప్తుకి పారిపోతున్నాను. என் நாச்சியார் என்ன ரொம்ப கொடுமைப்படுத்துகிறார். నా యజమానురాలు చాలా నన్ను కఠినపరుస్తున్నది. தாங்கவே முடியல. నేను తట్టుకోలేకపోతున్నాను. நான் ஓடி போறேன். నేను పారిపోతాను. தேவன் சொன்னாரு, దేవుడు చెప్పాడు, நீ ஓடாத, నువ్వు వెళ్ళొద్దు, திரும்ப ஆபிரகாம் வீட்டுக்கு போ. తిరిగి అబ్రహాము ఇంటికే వెళ్ళు, நீ அங்கே இரு. నువ్వు అక్కడే ఉండు. நான் உன்னை பெரிய ஜாதி ஆக்குவேன். నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. உனக்கு ஒரு ஆண் பிள்ளை தருவேன். నేను నీకు మగ బిడ్డను ఇస్తాను. அந்த பிள்ளையை பெரிய ஜாதி ஆக்குவேன். ఆ బిడ్డను గొప్ప జనముగా నేను చేస్తాను. நீ போ. నువ్వు వెళ్ళు. உடனே அவள் அங்க ஒரு பேர் வைத்தாள்.
వెంటనే అక్కడ ఆమెకు ఒక పేరు పెట్టాడు. என்னை காண்கிற தேவனை, నన్ను చూచు దేవునిని நானும் இவ்விடத்திலே கண்டேன். నేను ఆయనను ఇక్కడ చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. என்னை காண்கிற ஒரு தேவன் இருக்கிறார். నన్ను చూచు ఒక దేవుడు ఉన్నాడు. அந்த தேவனை நான் கண்டேன். ఆ దేవునిని నేను చూచాను. நம்ம எல்லாருக்கும் தெரியுங்க, మనందరికీ తెలుసండి, நம்மை காண்கிற ஒரு தேவன் இருக்கிறார் என்று தெரியும். మనల్ని చూసే ఒక దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. நம்ம சொல்வோம், మనం இயேசு எல்லாத்தையும் பார்த்துக் கொள்வோம், అన్నిటిని చూచుకుంటారు. కానీ ఎవరైతే என்னை காண்கிற தேவனை அறிந்தவர் அல்ல, నన్ను చూచు దేవుడిని ఎరిగి ఉండలేడు, கேட்டவர் அல்ல, విని ఉండలేడు, கண்டவர், చూచినామె, கண்டவர், చూచింది. ஆகையினாலே மறுபடியும் சாராள் வீட்டுக்கே வந்தார். మరలా తిరిగి శారా ఇంటికి వెళ్ళింది. இப்ப சாராள் அவளை நேசித்தாளா? ఇప్పుడు శారమ్మ గారు ఆమెను ప్రేమించిందా? இல்ல இல்ல, లేదు లేదు. இன்னும் அதிகமா கொடுமைப்படுத்தினாள். ఇంకా అధికముగా భారమును మోపింది. ஆனால் இவள் எல்லாவற்றையும் சகித்தாள். కానీ ఈమె అంతటిని సహించింది. இந்த சகித்தாள், నిందను సహించింది, அவமானம் சகித்தாள், అవమానమును సహించింది, பாடுகளை சகித்தாள், బాధలను సహించింది, கஷ்டங்களை சகித்தாள். కష్టములను సహించింది. ஏன் தெரியுமா? ఎందుకో తెలుసా? என்னை காண்கிற ஒரு தேவன் இருக்கிறார். నన్ను చూచు ఒక దేవుడు ఉన్నాడు. என்னை காண்கிற தேவன் இருக்கிறார். నన్ను చూచు దేవుడు ఉన్నాడు. பிரச்சனைகளை காண்கிற தேவன் இருக்கிறார். సమస్యలను చూచు దేవుడు ఉన్నాడు. எல்லாவற்றையும் சகித்தாள். అన్నిటిని సహించింది. பிள்ளையை பெற்றாள், బిడ్డను కంది, பிள்ளை வளர்ந்தது. బిడ్డ పెరిగాడు. சாராளுக்கும் பிள்ளை பிறந்தது. శారమ్మ గారికి బిడ్డ పుట్టాడు. ரெண்டு பிள்ளைகளும் விளையாடினாரு. ఇద్దరు పిల్లలు కలిసి ఆటలాడారు. பிள்ளைங்க விளையாடினாங்க, ரெண்டு பிள்ளைங்க. ఇద్దరు పిల్లలు ఆటలాడుకున్నారు. பிள்ளைங்க ஏதோ ஜோக் பண்ணாங்க, పిల్లలు సరదాగా మాట్లాడుకున్నారు. ஏதோ பிள்ளைங்க விளையாடினாங்க. ఏదో పిల్లలు ఆటలాడుకున్నారు. அவன் இஸ்மாயில் ஏதோ சொல்லிட்டான் போல் இருக்கு. ఇస్మాయిల్ ఏదో చెప్పినట్టున్నాడు. உடனே இந்த அம்மா வந்தாங்க, சாராள். వెంటనే శారమ్మ గారు వచ్చింది. யோ ஆபிரகாம், అయ్యా అబ్రహాం, இந்தையோட ఈ రోజు మొదలుకొని இந்த ஆகாரம், இந்த அடிமையும் இந்த பிள்ளை வீட்டுல இருக்க கூடாது. ఈ ఆగరు గాని, దాసుడు గాని, దాసి యొక్క పిల్లవాడు గాని ఇక్కడ ఉండకూడదు. వెంటనే బయటికి పంపు, బయటికి తోసాయి. ஆபிரகாமுக்கு ரொம்ப துக்கம் வந்துருச்சு. అబ్రహాముకి చాలా దుఃఖం వచ్చింది. ஐயோ இஸ்மாவேல் என் பிள்ளை, అయ్యో ఇష్మాయేలు నా బిడ్డే, எப்படி இந்த பிள்ளையை போ சொல்றது? ఈ బిడ్డను ఎలాగా కాపాడేది? ரொம்ப துக்கம் ஆயிட்டாரு. చాలా దుఃఖపడ్డాడు. தேவன் வந்தார். దేవుడు వచ్చాడు. ஆபிரகாம், అబ్రహాం துக்கமா இருக்காத, దుఃఖపడద్దు. இந்த அடிமை பெண்ணையும் ఈ దాసి యొక్క బిడ్డను, இந்த பிள்ளையும் ఈ బిడ్డను வெளியே தள்ளு. బయటికి పంపు. நேர ஆபிரகாம் வந்தாரு. తిన్నగా అబ్రహాం వచ్చాడు. நீ வெளியே போலாம், నువ్వు బయటికి పో, வீட்டை விட்டு வெளியே போ. ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళు. நான் எத்தனையோ முறை ஆண்டவர்கிட்ட அழுது இருக்கிறேன். ఈ రోజున నేను అనేక సార్లు ప్రియులారా ఎన్నో సార్లు ఏడ్చాను. ஆண்டவரே, దేవా, இந்த ஆபிரகாம் பெரிய பசுத்தமான்னு சொல்றாங்க, అయ్యా ఈ అబ్రహాము చాలా పరిశుద్ధుడని చెప్తారు, பெரிய நீதிமான்னு சொல்றீங்க, గొప్ప నీతిమంతుడని చెప్తారు, எங்களுடைய முற்பிதாக்களுடைய தகப்பன்னு சொல்றீங்க. మా పితరుల యొక్క తండ్రి అని చెప్తారు. ஆனா కానీ ஒரு பையன், ఒక బిడ్డ, அவருடைய பிள்ளை தானே, అతని బిడ్డే కదా, அவருடைய மனைவி தானே, అతని భార్యనే కదా, வீட்டை விட்டு வெளியே போ சொல்றாருல, ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళమంటున్నాడు కదా. இவர் யாரு? ఇతడెవరు? வெள்ளி இருக்கு, వెండుంది, பொண்ணு ఉంది, బంగారం ఉంది, மாடு இருக்கு, పశువులున్నాయి, ஆடு இருக்கு, గొర్రెలున్నాయి, ஒட்டகம் இருக்கு, ప్రియులారు ఒంటెలున్నాయి, இதெல்லாமும் இருக்கு. ఏమేమో ఉండవలసినవన్నీ ఉన్నాయి. இந்த మనిషి కానీ మనుష్యుడు யாரு? ఆగరు. அவர் 10 மாடு இருக்கு பாரு, பிடிச்சுக்கோ. అదిగో ఇక్కడ 10 గేదెలున్నాయి తీసుకో, 10 ஆடு இருக்கு பாரு, பிடிச்சுக்கோ. ఇదిగో 10 గొర్రెలున్నాయి తీసుకో, அந்த கோல்டு அங்க இருக்குல்ல, ఇదిగో అక్కడ பங்காரம் అక్కడ బంగారం ఉంది కదా, அதை கொஞ்சம் எடுத்துக்க. అది కొద్దిగా తీసుకో. போ, பக்கத்துல போய் குடிவாட பக்கத்துல போய் கோயில் கட்டிக்க. ఇదిగో పోయి గుడివాడ పక్కకు పోయి గుడి కట్టుకో, அங்க ஒரு வீடு கட்டிக்கோ, అక్కడ ఒక ఇల్లు కట్టుకో. இங்க எதுக்கு பிரச்சனை? ఇక్కడ ఎందుకు సమస్య? நீ அங்கே கட்டிக்க. నువ్వు అక్కడ పోయి కట్టుకో சொல்லல అని చెప్పలా. ஆடும் கொடுக்கல, గొర్రెలు ఇవ్వలేదు, மாடும் கொடுக்கல, గేదెలు ఇవ్వలేదు, బంగారం கொடுக்கல, బంగారం ఇవ్వలేదు. నా మాత్రం ఆధారా இருந்தா, నేనైతే ఆగరనైతే இந்த ஆபிரகாம சுப்ரீம் கோர்ட்டு கூப்பிட்டுருப்பேன். అబ్రహాముని సుప్రీం కోర్టుకు పిలిచేవాడిని. ఏమయ్యా, ఇతర వర్షాలు நான் உனக்கு மனைவியா இருந்திருக்கேன், ఇన్ని సంవత్సరాలుగా నేను నీకు భారీగా ఉన్నాను, நான் என்னையா தப்பு செய்தேன், నేనేం తప్పు చేశాను, இந்த பிள்ளை என்னையா தப்பு
பாவம் చేసి ఈ చిన్న బిడ్డ ఏమి తప్పు చేసింది? என்னமா வீட்டை விட்டு வெளியே போறா ఊరికిన పొమ్మంటున్నావు, రమ్మంటున్నావు ఇస్తానికి. அடுத்தது நான் வக்கீலோட நிப்பேன். ఆ తర్వాత నిన్ను లాయర్ ముందు నిలబెడతాను. நல்லவேளை ஆகாரம் இல்ல, தாமஸ் ராஜா இருக்கு. మంచిదయ్యింది నేను ఆగరను కానందుకు, నేను తామస రాజుగా ఉండినందున. ఆగర్ என்ன பண்ணா தெரியுமா? ఆగర్ ఏం చేసిందో తెలుసా? వార్తయే పేసల, ఒక్క మాట కూడా మాట్లాడలా. పిల్లయ్య పిడిచా, బిడ్డను పట్టుకుంది. என்ன கொடுத்தான் தெரியுமா? ఏమి ఇచ్చిందో తెలుసా? ஒரு துருத்தி தண்ணி మాత్రం கொடுத்தாங்க. పిల్లరా ఒక చెమ్ముడు నీళ్లు మాత్రం ఇచ్చింది. ஒரு చెంబు தண்ணி. ఒక పిల్లర తిత్తితో నీళ్లు మాత్రమే ఇచ్చారు. పొన్ను కొడుకల, డబ్బు బంగారం ఇవ్వలేదు, వెండి కొడుకల, వెండి ఇవ్వలేదు, మాడు కొడుకల, గేదెలు ఇవ్వలేదు, ఆడు కొడుకల, గొర్రెలు ఇవ్వలేదు. ఒరే ஒரு చెంబు தண்ணி, ఒకే ఒక తిత్తితో నీటినిచ్చారు. இந்த అమ్మ ఎదువే పేసల, ఏమేమి మాట్లాడలేదు. தண்ணிய தோள்ல வச்சா, నీటిని భుజాన పెట్టుకొని. இப்ப எங்க போனா தெரியுமா? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది తెలుసా? நீங்க வீட்டில போய் ஆதியாகமம் 21ஆம் அதிகாரத்தை வாசித்துக் கொள்ளுங்க. మీరు ఇంటికి వెళ్లి 21వ అధ్యాయం ఆదికాండం చదువు. முதலாவது எகிப்துக்கு போனாள். మొట్టమొదటిగా ఐగుప్తుకి వెళ్ళింది. அங்கே தேவனை கண்டாள். అక్కడ దేవునిని చూచింది. திரும்பி வந்தாள். తిరిగి వచ్చింది. இப்ப புருஷனே போக சொல்றான். ఇప్పుడు భర్తే వెళ్ళమంటున్నాడు. இப்ப எகிப்துக்கு போகல, ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళట్లా. அங்க போனா தெரியுமா? ఎక్కడికి వెళ్ళింది తెలుసా? அந்த வனாந்தரத்திலே தேவன் பேசினாரோ, ఏ అరణ్యములో దేవుడు మాట్లాడాడు, அதே வனாந்தரத்துக்கு போனாள். అదే అరణ్యములోకి వెళ్తుంది. வனாந்தரத்திலே அழிந்தாள். ఆ అరణ్యములో అరిసింది. இந்த வனாந்தரத்திலே ஒரு தேவன் ఈ இருக்கிறார். అరణ్యములో ఒక దేవుడు ఉన్నాడు. தேவன் என்ன பேசினார்? ఈ దేవుడు నాతో మాట్లాడాడు. அந்த தேவனை பார்த்து, ఈ అరణ్య దేవుని నేను ఆయన ఇక్కడ ఉన్నాడు. அந்த தெய்வத்தை தேடி அலைந்தாள். ఆ దేవుని వెదుకుట కొరకు అలిసింది. எது வரைக்கும்? ఎప్పుడు దాకా? சாகிற வரைக்கும், చనిపోయే వరకు. சாகிற வரைக்கும். బిడ్డ చనిపోయే వరకు. எங்க அம்மா விட்டு போக மாட்டேன், నేను నా తల్లిని వదిలిపెట్టుకోను. அந்த வீட்டு போக மாட்டேன். నేను తిరిగి ఇంటికి వెళ్ళను. என்னை காண்கிற ஒரு தேவன் இருக்கிறார். చూచు ఒక దేవుడు ఉన్నాడు. என்னை காண்கிற தேவன் இருக்கிறார். నన్ను చూచు దేవుడు ఉన్నాడు. அவர் அலைந்தாள். ఆయన పిలిచాడు. பிள்ளை சாக போகிறது, ఆయన బిడ్డ చనిపోబోతుంది. பிள்ளை சாக போகிறது. బిడ్డ చనిపోబోతుంది. பிள்ளை சாகிற பார்க்க மாட்டேன். బిడ్డ చచ్చిపోవటం నేను చూడను. அவள் உட்கார்ந்து அழுதாள். కూర్చొని ఏడుస్తుంది. தேவனே எங்கே? దేవుని రెక్కల, தேவனே எங்கே? దేవుని రెక్కల, தேவனே எங்கே? దేవుని రెక్కల, தேவனே எங்கே? దేవుని రెక్కల. அந்த தேவனை நோக்கி கதறினாள். ఆ దేవుని వైపు చూసి విలపించింది. தேவன் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది. தேவனுடைய கண்கள் திறந்தார். దేవుడు ఈమె కన్నులను తెరవచేశాడు. கண்களை திறந்தார். ఈమె కన్నులను తెరచాడు. பக்கத்திலே துறவை கண்டுபிடித்தார். పక్కన నీటి ఊటను కనుగొని தன்னுடைய தேவையை சந்திக்கிற துறவு அங்கே இருந்தது. అవసరతలను తీర్చేటువంటి నీటి ఊట అక్కడ ఉన్నది. இன்னைக்கு நான் தாழ்மையை சொல்லுகிறேன், రోజు నేను దేవత్వంతో చెప్తున్నాను. என் இயேசு உயிரோடு இருக்கிறவர் மாத்திரம் அல்ல, నా యేసయ్య సజీవుడిగా ఉన్నవాడు మాత్రమే కాదు. இயேசு உன்னை காண்கிறவர், నా యేసయ్య నిన్ను చూచేవాడు. பிரச்சனையை காண்கிறவர், సమస్యను చూచేవాడు. உன் வேதனையை காண்கிறவர், ఆదరణను చూచేవాడు. உன்னுடைய எல்லா நிந்தையை காண்கிறவர். నీ కుండిన ప్రతి నిందను చూచేవాడు. ஹல்லேலூயா. அவர் என்னை காண்கிறபடியினால் ఆయన నన్ను చూచినందున நான் எங்கு போக மாட்டேன், నేను ఎక్కడికి వెళ్ళను. எந்த உதவியும் தேட மாட்டேன், ఏ ఊరు నేను వెతుకను. எந்த மனுஷ உதவி தேட ఏ மாட்டேன். మనుషుని సహాయాన్ని నేను కోరను. என்னை காண்கிற தேவன் உயிரோடு இருக்கிறார். నన్ను చూచుచున్న దేవుడు సజీవుడుగా ఉన్నాడు. எனக்கு ஒரு தேவன் இருக்கிறார். ఇంకొక దేవుడు ఉన్నాడు. அவர் என்னை காண்கிறவர், ఆయన నన్ను చూస్తున్నాడు. என்னை காண்கிறவர். ఆయన నన్ను చూచున్నాడు. எத்தனை விசுவாசிக்கிறீர்கள்? ఎంతమంది విశ్వాసం చూడాలి. அவர் நம்மை காண்கிறவர். ఆయన నన్ను చూచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஓ ராபா சத்தலக்கவா, என்னை காண்கிற ஒரு தேவன். నన్ను చూచు ఒక దేవుడు. உன் பிரச்சனை அறிவார், నీ సమస్యను ఎరిగినవాడు. உன் வேதனை அறிவார், నీ వేదనను ఎరిగినవాడు. உன் கண்ணீரை அறிவார். నీ కన్నీటిని ఎరిగినవాడు. அந்த பிரச்சனை கண்டவர் மாத்திரம் அல்ல, ఆ సమస్యను చూచినవాడు మాత్రమే కాదు, அதற்கு பிரச்சனைக்கு முடிவு உண்டாக்க தேவன் வல்லவர். ఆ సమస్యకు ఒక పునఃస్థాపన పట్టగలిగిన మంచి దేవుడు. உன்னுடைய தேவை எவ்வளவு பெரிதாக இருக்கலாம், నీ అవసరత ఎంత పెద్దగా ఉండినప్పటికీ நீ சொல்லலாம், మీరు చెప్పొచ్చు, இனிமேல் நான் சாக வேண்டியதான், ఇక నుండి ఇక నేను చావవలసిందే. இனிமேல் சாக வேண்டியதான், ఇక వేరే మార్గం లేదు. నాకు வேற வழியே இல்லை, నాకు వేరే దారి లేదు. எங்கிருந்து எனக்கு உதவி வராது. ఎక్కడ నుండి నాకు సహాయం రాదు.
நான் சொல்லுவேன், నేను చెప్తాను, உலகத்துக்கு 4 வழிதான் இருக்கு. లోకములో 4 మార్గాలు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. 4 దిశలు, 4 దిక్కులు ఉన్నాయి. 4 திக்குதான் இருக்கு. 4 దిక్కులు ఉన్నాయి. இந்த 4 திக்கு மூடிடுச்சுன்னா, ఈ 4 దిక్కులు మూయబడితే நமக்கு திக்கே இல்ல, మనకి దిక్కే లేదు. என்ன செய்ய வேண்டியதான்? ఏం చేయాలిగా? ஒரு முளை கயிறு எடுத்துக்க வேண்டியதான், ఒక చిన్న తాడు తీసుకోవాల్సిందే, கழுத்துல மாட்டிக்க வேண்டியதான், దాన్ని మెడకు తగిలించుకోవాలి. நோதவே ఇక వేరే మార్గం లేదు. ஆனால் தேவனுடைய பிள்ளைக்கு ஒரு வழி இருக்கிறது. దేవుని పిల్లలకి ఒక మార్గం ఉన్నది. 5வது వழி இருக்கிறது. 5వ దిక్కు ఉన్నది. నార్త్, సౌత్. పిల్లలు ఉత్తర దక్షిణాలు కాదు, நான் வெஸ்ட், நான் ஈஸ்ட். పిల్లలు పడమర కాదు. தேவன் அறிந்த பிள்ளைகளுக்கு இன்னொரு வழி இருக்கிறது. దేవుని అడిగిన పిల్లలకి ఒక మార్గం ఉన్నది. ఉన్నత నోకిన వழி, ఉన్నత పరలోక వైపు చూడగలిగిన మార్గం. హల్లెలూయా. எல்லா வழி அடைபடலாம், అన్ని ద్వారములు మూయబడచ్చు, வழி அடைபடலாம். అన్ని మార్గములు మూయబడచ్చు. இந்த வழி அடைப்பதற்கு யாருமே இல்லை. కానీ ఈ మార్గములు మూయటం కూడా ఎవరికీ సాధ్యం కాదు. இந்த வாசல் திறந்தே இருக்கிறது. ఈ ద్వారము తెరిచి ఉన్నది. வாசல் திறந்தே ఈ இருக்கிறது. తలుపు తెరిచి ఉన్నది. வாசல் திறந்தே இருக்கிறது. ఈ ద్వారము తెరిచి ఉన్నది. அதை பார்த்துக்கொண்டே இருக்கிறது. ఆయన చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. அதான் சங்கீதக்காரன் சொன்னா, అందుకే కీర్తనకారుడు చెప్పాడు, எனக்கு உதவி வருகிற பர்வதத்தை நோக்கி నాకు సహాయము కలిగే పర్వతం వైపు చూసి நான் நோக்குகிறேன். నేను ఎదురు చూస్తాను. என் கண்களை ஏறெடுக்கிறேன். నా కన్నులను పైకెత్తుతాను. எனக்கு உதவி வரும் பர்வதங்களை நோக்கி. నాకు సహాయము కలిగే పర్వతం వైపు. நிறைய பர்வதம் நமக்கு இருக்கு. అనేక పర్వతాలు మనకు ఉన్నాయి. நைனா ஒரு பர்வதம், నాన్నగారు ఒక పర్వతం, மம்மா ஒரு பர்வதம், అమ్మగారు ఒక పర్వతం, மாமனார் ஒரு பர்வதம், మా మామయ్య గారు ఒక పర్వతం, மாமனார் అమ్మ மாமியார் ஒரு பர்வதம், అత్తమ్మగారు ఒక పర్వతం. அங்கங்கெல்லாம் உதவி வருது. అక్కడక్కడ నుంచి సహాయం కలుగుతుంది. எல்லா பர்வத்தையும் பார்த்தோம், కానీ అన్ని పర్వతాలను మనం చూసాం. எங்கே உதவி வராது. ఎక్కడ నుండి సహాయం కలగదు. எங்க வரும் தெரியுமா? ఎక్కడ నుండి సహాయం వచ్చింది తెలుసా? வானத்தையும் பூமியையும் படைத்த கர்த்தரிடத்திலிருந்து வரும். ఆకాశమును భూమిని కలుగజేసిన దేవుని యొద్ద నుండి మనకి సహాయం కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. நான் அப்போஸ்தல கிறிஸ்தவ சபை என்ற ஒரு స్థానத்திலே வளர்ந்தேன். నేను అపోస్తుల క్రైస్తవ సహవాసం అనేటువంటి ఒక స్థానములో పెరిగాను. நான் மிகுந்த தரித்திரத்திலே அந்த ஊழியத்துக்கு வந்தேன். మహా దరిద్రతలో నేను అక్కడ సేవకొచ్చాను. ஒருவேளை ఆహారத்துக்கு வழி இல்லாத நிலையிலே வந்தேன். ఒక పూట ఆహారానికి కూడా మార్గము లేని స్థితిలో నేను వచ్చాను. எனக்கு படிப்பு இல்லை, నాకు చదువు లేదు, எனக்கு செல்வம் இல்லை, నాకు తలాంతు లేదు, திறமை இல்லை, నాకు సామర్థ్యం లేదు, எதுவுமே இல்லை. ఏమీ లేదు. அந்த பசுத்தவானிடத்திலே நான் நடத்தப்பட்டேன். కానీ నేను ఆ పరిశుద్ధుని యొద్ద పెంచబడ్డాను. 7 years 7 సంవత్సరాలు அந்த பசுத்தவான் கீழே இருந்து ட்ரைனிங் எடுத்தேன். ఆ పరిశుద్ధుని దగ్గర కూర్చొని ట్రైనింగ్ పొందాను. என்னை ரொம்ப நன்றாய் கவனித்தார். నన్ను చాలా జాగ్రత్తగా చూశాడు ఆయన. எங்களுடைய ஏசிஏ ஸ்தாபனத்திலே, నా ఏసీఏ సంస్థలో திருமணம் செய்தால் ஒழிய சபை கொடுக்கப்பட மாட்டாது. పెళ్లి చేసుకుంటే తప్పితే సంఘం ఇవ్వబడదు. கண்டிப்பா கல்யாணம் பண்ணினாதான் சபை. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటేనే సంఘాన్ని అప్పగిస్తారు. என்னுடைய 28வது வயதிலே నా 28వ సంవత్సరములో எனக்கு சபை கொடுக்க தீர்மானிக்கப்பட்டது. నాకు సంఘము ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. தாமஸ் ராஜ் நல்ல பக்தியா இருக்கிறான். థామస్ రాజు గారు చాలా அவனுக்கு கல்யாணம் பண்ணி சபை கொடுத்துடலாம். రేపు పెళ్లి చేసి సంఘాన్ని అప్పగిద్దాం. உடனே பெண் பார்க்க தொடங்கினார்கள். అమ్మాయిని చూడటం మొదలు పెట్టారు. ஒரு நல்ல பெண் எனக்கு கிடைத்தாள். ఒక మంచి అమ్మాయి నాకు కలిగింది. நான் 8ஆம் கிளாஸ், నేను 8వ తరగతి. எங்க அம்மா என்னோட வைஃப் BA டீச்சர், கவர்மெண்ட் டீச்சர். నా భార్య గవర్నమెంట్ టీచరు. அவர் கவர்மெண்ட்ல வேலை செய்தார்கள். ఆమె గవర్నమెంట్ లో ఉద్యోగం చేసేది. அவர்கள் என்னை திருமணம் செய்து கொள்ள சம்மதித்தார்கள். ఆమె నన్ను వివాహం చేసుకోవటానికి అంగీకరించింది. உடனே பாஸ்டர் அவங்களுடைய பெண்ணுடைய அப்பாவை பார்த்து, పాస్టర్ గారు వెంటనే ఆ పిల్ల యొక్క తండ్రిని చూచి, எங்களுடைய மினிஸ்ட்ரி இஸ் எ ஃபெய்த் மினிஸ்ட்ரி. మా పరిచర్య విశ్వాసపు పరిచర్య. பாஸ்டர் வைஃப் வேலை செய்ய கூடாது. పాస్టర్ గారి భార్య ఉద్యోగం చేయకూడదు. ஆகையால் உங்களுடைய மகள் இந்த திருமணத்துக்கு பிறகு
வேலையை ரிசைன் பண்ணுவார்களா என்று கேட்டார். కాబట్టి మీ కుమార్తె ఈ వివాహం తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసిద్దా అని అడిగారు. என்னுடைய மகள் உண்மையாக ஊழியம் செய்ய விரும்புகிறாள். నా కుమార్తె నిజంగా సేవ చేయాలని ఇష్టపడుతున్నది. ஆகையால் ரிசைன் பண்ணி விடுவாள். కాబట్టి రిజైన్ చేసేసింది. கல்யாணம் ஃபிக்ஸ் ஆயிடுச்சு. వివాహం దినం ఫిక్స్ అయ్యింది. கல்யாணம் கிராண்டாக ஏறக்குறைய 2500 பேர் திருமணத்துக்கு வந்தார். దగ్గర 2500 మంది వివాహానికి అటెండ్ అయ్యారు. எல்லா பாஸ்டர்காரே செய்தார். అనేక మంది పాస్టర్లకి ఆహ్వానం எதுவுமே கிடையாது. ఏ విధమైనటువంటి ప్రియులార செலவையும் பாஸ்டரே செய்தார். ప్రతి ఖర్చు కూడా పాస్టర్ గారే ఉండి వహించాడు. பெண் வீட்டார் வருவதற்கு, அவர்கள் தங்குவதற்கு, ஹோட்டல்ஸ், வீடு எல்லாம் அவரே பார்த்தார். పెళ్లింటి వారు రావటానికి, వారు వేచి ఉండటానికి, హోటల్స్ కి, అకామిడేషన్ కి అంతటిని ఆయనే భరించాడు. సెలవు అవరే பார்த்தார். వివాహ ఖర్చు ఆయనే భరించాడు. எனக்கு ரொம்ப సంతోషం. నాకు చాలా సంతోషమైంది. పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉన్నారు. మాకు పాస్టర్ గారు ఉన్నారండి. అసలు ఏ కొదువ లేదు, ఏ కొరత హోసన్నా సువార్త స్వచ్ఛత మహాసభ ఎగ్జిబిషన్ గ్రౌండ్ గుడివాడ 2016 ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీలలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు వర్తమానికులు పాస్టర్ థామస్ రాజు గారు, ప్రెసిడెంట్ ACA చర్చ్ చెన్నై, పాస్టర్ M దేవదాసు గారు, హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్, పాస్టర్ DC డానియల్ గారు, హోసన్నా మందిర్ సఫల్పూడ, పాస్టర్ ఆనంద్ జయకుమార్ గారు, హోసన్నా మందిర్ నెల్లూరు. గ్రామతో ఆహ్వానించేవారు పాస్టర్ ఈడి కృపాదానం గారు, హోసన్నా మందిర్ గుడివాడ. సెల్ నంబర్ 9440151662. అందరికీ ఇదే మా గ్రామపూర్వక ఆహ్వానం. సెటిల్ பண்ணிட்டு தான் இங்க வரணும். మీ మామయ్య గారికి దాన్ని సెటిల్ చేసి గాని ఇక్కడికి రావాలి. ஒரு పైసా కొనకూడదు. ఒక్క పైసాని కూడా ఇక్కడికి తీసుకురాకూడదు. ఓకే పాస్టర్. ఓకే పాస్టర్ అన్న. నాకు తెలుసు మీరు ఉన్నారు. మాకు తెలుసు అయ్య గారు, మీరున్నారు అయ్య గారు అన్నాను. మాకు పెన్షన్ వద్దండి, మాకు దాని నుంచి వచ్చే ఉద్యోగం చేసినందుకు వచ్చేటువంటి రాబడి వస్తుంది. పాస్టర్ గారు మీరు ఉన్నారండి, చాలండి. ఎల్లా పుడింది, అంతా ముగించబడింది. తిరిగి వచ్చాం. మనవి తిరుம்ப ఎల్లా వందాంగ వీటికి వందాంగ. నా భార్య ఇంటికి వచ్చింది. పాస్టర్ కార్లో ఏతున్నారు. పాస్టర్ గారు కార్లో ఎక్కించాడు. బీచ్, పార్క్, అంగ ఇంగ 7 நாள் என்னையும் மனைவி அப்படியே ஊரை சுத்தி காட்டினார். மெட்ராஸ் எல்லாம் சுத்தி காட்டினார். బీచ్, పార్క్ 7 రోజులు ప్రియులారా మద్రాసు పట్టణంలో ఉండిన ముఖ్యమైన ప్రాంతాలన్నీ చూపించాడు. అయ్యో మనవికి పెరియ సంతోషం. నా భార్యకి చాలా సంతోషమైంది. మా ఫాదర్ వద్దు, మా మదర్ వద్దు, పాస్టర్ ఉన్నారు. మా నాన్నగారు వద్దు, మా తల్లి వద్దు, పాస్టర్ గారు ఉన్నాడు. మాకు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఉన్నాడు. ఎనకు పాస్టర్ గారు ఉన్నారు. నాకు పాస్టర్ గారు ఉన్నాడు. మా మనవి కూడా పాస్టర్ గారు ఉన్నారు. నా భార్యకి కూడా పాస్టర్ గారు ఉన్నారు. 7 days 7 రోజుల తర్వాత కాలేలో కూడారు. ఉదయాన్నే పిలిచాడు. థామస్ రాజ్ ఆవిడికి పొలమా, ఆవిడికి వెళదామా? వెళ్దాం పాస్టర్ అన్న. మీరున్నారు కదా, మీరున్నారు కదా అయ్య గారు. ఎక్కువ కారు ఎక్కువ. కార్లో ఏతున్నారు. కార్లో ఎక్కించాడు. సూట్ కేసు ఏతున్నారు. సూట్ కేసు పెట్టాడు. ఎల్లా ఏతున్నారు. అన్ని ఎక్కించాడు. ఫ్రూట్స్ ఎல்லாம் వాంగిட்டாரு. వీళ్ళరా ఫలాలు కొన్నాడు. కొంచెం మளிகை సామాన్లు వాంగిட்டாரு. వంటకు కావాల్సిన సామాన్లన్నీ కొద్దిగా పెట్టాడు. ఎల్లా ఏతికిட்டாரு. అన్ని ఎక్కించాడు. 95 రూపీస్ వీడు వాడగై. 95 రూపాయలు ఇంటి అద్దె. ఒక చిన్న కుడి, ఒక చిన్న పిల్ల గుడిస. అక్కడికి వెళ్ళాం. அந்த வீட்டு வாடகை வீட்டுல உட்கார வச்சாரு. ఆ అద్దింట్లో కూర్చుండబెట్టాడు. எல்லாத்தையும் ఇరకి వచ్చేసి అన్నిటిని దించారు. ஒரு 1 hour ఉకాంత పేసితే ఉంటారు. ఒక గంట కూర్చొని మాట్లాడుతున్నాడు. సరే ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేద్దామా? సరే ఓకే. సరేనయ్య గారు అన్న. 2 పేరు మోకరించండి. ఇద్దరు మోకరించండి అన్నాడు. 2 పేరు జోమన్. ఇద్దరికి ప్రార్థన చేశాడు. బ్యాగ్ తెరందారు. బ్యాగ్ తెరిచాడు. 100 రూపీస్ ఎడతారు. 100 రూపాయలు తీశాడు. ఎంగట కొడతారు. నాకు అప్పగించాడు. థామస్ இன்று முதல், ఈ రోజు మొదలుకొని పురుషవాకంలో ஒரு கிழவன் இருக்கிறான் என்பதை நீங்கள் మరందు విడ வேண்டும். ఒక ముసలాయన ఉన్నాడన్నది నువ్వు మరిచిపోవాలి. నువ్వు మరిచిపోవాలి. కర్తర్ కొడుతా సాపడు. దేవుడు ఇస్తే తిను, ఇల్లట లేకపోతే ఈ ఆవిడలోనే చావండి అన్నాడు. కారు పోయిడ్చి. కారు వెళ్ళిపోయింది. మైకు వచ్చేలోపు ఏంటిది, ఏమైంది? ఇవ్వడం
ఇంతసేపు నేను ఏమనుకుంటున్నాను, పాస్టర్ ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, ఓ ఉద్యోగం వదిలేసింది, పాస్టర్ ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, అన్ని సెటిల్ చేసేసారు, పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయాడు. మర్చిపోండి, దేవుడు ఇస్తే తినండి, దేవుడు ఇస్తే తినండి, ఇల్లన్నా లేని ఎడల ఆవిడిలోనే చావండి అన్నాడు. నాకేం అర్థం కాల. దేవుడా ఇదేంటి నాయనా, ఇప్పుడు சொல்லிட்டு போயிட்டாரு, ఇలా చెప్పిపోయాడు ఈయన. 2 பேரும் முழங்கால் படிக்கட்டும், ఇద్దరు మోకాళ్ళునా. எனக்கு ரொம்ப கோபம், నాకు చాలా కోపం. ఇద కళ్యాణத்துக்கு முன்னாலே சொல்லிருக்கணும், ఇది పెళ్లికి ముందే నాకు చెప్పి ఉండాల్సింది. నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసి ఒక అమ్మాయిని నాతో పంపి సేవను నా చేతిలో పెట్టి ఇప్పుడు పాస్టర్ గారిని మరిచిపోవాలంట. నేను చెప్తాను ప్రియమైన వారులారా, நான் 7 வருஷம் ஊழியக்காரனா இருந்தேன். నేను 7 సంవత్సరాలు సేవకుడిగా ఉన్నాను. எனக்கு அன்றைக்கு தான் தெரிஞ்சது, నాకు ఆ రోజునే తెలిసింది, కర్తర్ கொடுப்பார், దేవుడు ఇస్తాడన్నది. కర్తర్ கொடுப்பார், దేవుడు ఇస్తాడన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది వరకు తెలియల, అప్పుడు నాకు తెలియదు. కర్తర్ கொடுப்பார், దేవుడు ఇస్తాడు. 2 பேர் முழங்கால் படிக்கட்டும், ఇద్దరు మోకాళ్ళునాం, కైகளை పిడిచి అழுదాం, చేతులు పట్టుకొని ఏడ్చాం, 2 பேர் దేవుని కదలినాం, ఇద్దరు దేవుని ఎదుట తల్లడిల్లి విలపించాం. இன்னைக்கு 43 வருஷத்தை அந்த ஆவடியிலே கடந்து விட்டோம். ఈ రోజు 43 సంవత్సరాలు ఈ రోజుకి ప్రియులారా ఆవడిలో మేము సాగించాం. దేవుని నిలంగై తందా, దేవుడు స్థలాలను ఇచ్చాడు, దేవుని ఇడంగై తందా, దేవుడు ఇళ్ళనిచ్చాడు, దేవుని ఆలయాలను కట్టి దేవాలయాలను కట్టి ముగించాడు, ఎకరాల నిలத்தை கொடுத்தார், ఎకరాలు భూములను దేవుడు ఇచ్చాడు, జనంగై తందా, దేవుడు వేల కొలదిగా ప్రజలని అప్పగించాడు, దేవుడు సేవను పైకి లేవను, దేవుడు సేవకులను లేవనెత్తాడు, దేశమంతటా సేవకులను దేవుడు సిద్ధపరిచాడు, ఐశ్వర్యవనాయి మార్చిన దేవుడు నన్ను ఐశ్వర్యవంతునిగా మార్చాడు, సుందర మరించిపోయిన సుందరంగా మరణించాడు, మరణించలేదు, ధైర్యమై சொல்லுவேன், ధైర్యంగా చెప్తాను. పాస్టర్ என்ன பார்க்கல, పాస్టర్ గారు నన్ను చూడలేదు, தேவன் என்னை பார்க்கிறவராய், దేవుడు నన్ను చూచువానిగా ఉన్నాడు. நான் சந்தோஷமா நிக்கிற காரணம் என்ன தெரியுமா, నేను సంతోషంగా నిలబడటానికి కారణం తెలుసా, நான் சொல்லுவேன், నేను చెప్తాను. எங்களுடைய தேவைகள் கோடியில இருக்கிறது, మా అవసరతలు కోట్ల రూపాయలకు మించి ఉన్నాయి. தேவன் நாமத்துக்கு மகிமை உண்டாவதாக, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. நான் தைரியமாய் சொல்லுவேன், నేను ధైర్యంగా చెప్తాను. நான் மூட்டை சுமந்த, నేను మూటను మోసాను, வண்டி இழுத்த, నేను బండిని నెట్టాను, அதே ஆவடியிலே అదే సమయంలో நாங்கள் இப்போது ஆலயத்தை கட்ட போகிறோம், మేమిప్పుడు అక్కడ ఆలయమును కట్టబోతున్నాం. அதனுடைய வேலைகளை நாங்கள் துரிதமாய் செய்து கொண்டிருக்கிறோம், ఆ పనిని మేము వేగవంతంగా చేస్తూ ఉన్నాం. அதனுடைய தேவை ஏறக்குறைய 80 கோடி, దగ్గరగా దాని అవసరత ప్రియులారా 80 కోట్లు, 80 கோடி, 80 కోట్లు. எந்த அமெரிக்க உதவி எங்களுக்கு இல்லை, ఏ అమెరికా సహాయం మాకు లేదు, எங்களுக்கு ஒரே ஒரு సహాయం இருக்கிறது, ఒక సహాయం మాకున్నది. వానத்தையும் భూమియையும் పடைத்த కర్తర్, ఆకాశములో భూమిని సృష్టించిన దేవుడు, కర్తర్, దేవుడు அவர் எங்களை காண்கிறார், ఆయన మమ్మల్ని చూస్తున్నాడు, ஊழியத்தை காண்கிறார், మా సేవను చూస్తున్నాడు, கையின் பிரயாசத்தை காண்கிறார், చేతుల కష్టార్జితమును చూస్తున్నాడు, మీ అవసరతలను చూస్తున్నాడు, தேவையை நிறைவாக்க வல்லவர், మీ అవసరతలను మార్చి పిల్లరా మీ అవసరతను నిండుగా చేయవాడు దేవుడు. அன்பான சகோதரியே, నా ప్రియమైన సహోదరి, அன்பான சகோதரனே, ప్రియమైన సహోదరుడు, இயேசுவின் நாமத்தில் యేసు నామములో உனக்கு தைரியமாய் சொல்லுகிறேன், నీకు ధైర్యంగా నేను చెప్తున్నా, உயிரோடு இருக்கிறவர் மாத்திரம் அல்ல, సజీవుడిగా ఉన్నవాడు మాత్రమే కాక உன்னை காண்கிற தேவன் இருக்கிறார், మిమ్మల్ని చూచు దేవునిగా ఉన్నాడు, காண்கிற தேவன் இருக்கிறார், మిమ్మల్ని చూచు దేవునిగా ఉన్నాడు. எத்தனை பேர் தைரியமாய் சொல்வீர்கள், ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, தேவனே நீர் என்னை காண்கிற தேவன், మీరు నన్ను చూచు దేవుడు, நீர் என்னை காண்கிற தேவன், మీరు నన్ను చూచు దేవుడు, నీ అవసరతలు ఎరిగినవాడు, నీ సమస్యలు ఎరిగినవాడు, கண்ணீரை அறிவி, అన్నిటిని ఎరిగినవాడు, கர்த்தரை அறிவி, నిన్ను ఎరిగినవాడు,
మీరు మమ్మల్ని చూస్తున్నారు. లాస్ట్ చివరిగా దేవుని నామమునకు మహిమ ఉండావదు. దేవుని నామమునకు మహిమ ఉండును గాక. 2 రాజాக்களின் పుస్తకం 2వ రాజుల పుస్తకము 6వ అధ్యాయం 6వ అధ్యాయం 17వ వచనం 17వ వచనాన్ని చదవండి. 2 రాజాக்கள் 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎలీషా ஒரு ஜெபம் செய்தான். ఎలీషా ఒక ప్రార్థన చేశాడు. ஆண்டவரே, దేవా இந்த வேலைக்காரனுடைய கண்களை திறந்தருளும். ఈ పనివారి యొక్క కన్నులు తెరవజేయి. திறந்தருளும். తెరవయ్యా. உங்களுக்கு தெரியும், మీకు తెలుసు ఎలీషా என்ற தீர்க்கதரிசி வாழ்ந்தபோது ఎలీషా అనే ప్రవక్త జీవించుచున్న దినాలలో சீரியா தேசத்திலே இருந்து సిరియా దేశములో ఉండి இந்த இஸ்ரவேலுக்கு விரோதமாக யுத்தம் பண்ண வந்தார்கள். ఈ ఇశ్రాయేలీయులకు విరోధముగా యుద్ధము చేయడానికి వచ్చారు. ஆனால் எலிசா தீர்க்கதரிசி కానీ ఎలీషా ప్రవక్త இந்த రాజాவுக்கு செய்தி అనిపి ఈ రాజుకి వర్తమానం పంపి உன்னுடைய எதிரிகள் வருகிறார்கள், నీ విరోధులు వస్తున్నారు, நீ தப்புவித்துக்கொள். నీవు తప్పించుకో. அவன் வார்ன் பண்ணினான். అతడు ముందుగానే హెచ్చరించాడు. எல்லாமே தப்பிச்சுட்டே வந்துட்டான். అన్ని కూడా తప్పించుకుంటూ వచ్చాడు. அப்ப சிரியா ராஜா கேட்டான், ఆ తర్వాత సిరియా రాజు అడిగాడు, நம்ம செய்திகள் எல்லாம் அவனுக்கு யார் சொல்றது? మన మాటలన్నీ వానికి ఎవరు చెప్తున్నారు? அப்போ ஒருத்தன் சொன்னா, అప్పుడు ఒక ఆయన చెప్పాడు, எலிசா தீர்க்கதரிசி இருக்கிறான். ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. நீ படுக்கை அறையில பேசுகிறதே கூட, నీ పడక గదిలో మాట్లాడేది కూడా அவன் சொல்லிடுவான். అతడు చెప్పగలిగిన వాడు. உடனே ராஜா திட்டம் போட்டான். వెంటనే రాజు ప్రణాళికను సిద్ధం చేశాడు. அவருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதா. దేవుని నామమునకు మహిమ ఉండును గాక. அந்த எலிசா எங்க இருக்கிறான்னு பாரு. ఎలీషా ఎక్కడ ఉన్నాడో చూడు. எலிசா தோத்தான்ல இருக்கிறான். ఎలీషా కొండలో ఉన్నాడు. எல்லா ராவோட ராவா வந்து అందరూ కూడా ప్రియులార సైన్యముతో సమూహముతో వచ్చి రాత్రి எல்லாம் சுத்திட்டாங்க. అందరూ చుట్టూ కమ్మి ఉన్నారు. இது ஒண்ணுமே எலிசாவுக்கு தெரியாது. ఎలీషాకి ఇదంతా ఏమీ తెలియదు. நல்லா தூங்கிட்டாரு. బాగా నిద్రపోతున్నాడు. நல்லா తూங்கிட்டாரு. బాగా నిద్రలో ఉన్నాడు. காலையில வேலைக்காரன் எழும்பினா. ఉదయాన్నే పనివాడు లేపాడు. எழும்பி வெளியே வந்தான். లేచి బయటికి వచ్చాడు. வெளியே வந்தா బయటికి వచ్చి చూస్తే ஒரு பெரிய சேனை சூழ்ந்து நிற்கிறது. ఒక మహా గొప్ప సైన్యము చుట్టూ కమ్మి ఉన్నది. ஒரு பெரிய சேனை, గొప్ప సైన్యము. உடனே அவன் சொன்னா, వెంటనే అతడు చెప్పాడు, ஐயோ అయ్యో అంటున్నాడు, என் ஆண்டவனே. నా దేవా. உடனே இவர் ஓடி வந்தார். என்னடா? ఇతడు వెంటనే పరిగెత్తుకుని వస్తుండగా, ఏమిట్రా, ఏ కరెంట్ షాక్ అంటా? ఏం కరెంట్ షాక్ కొట్టిందా? లేదు లేదండి. లేదు లేదండి. பாருண்டி, చూడండి చూడండి, நம்ம எல்லாரும் சுத்தி மிலிட்டரி நிக்குது. అందరూ చుట్టూ మిలిటరీ వలె నిలబడినారు. உடனே எலிசா சொல்லல. వెంటనే ఎలీషా చెప్పలేదు, மோக்கறிஞ்சுடா, మోకరించురా, கைகோ ஒருமனப்பட்டு ஜெபம் பண்ணுவோம். ఐక్యతతో ప్రార్థన చేద్దాం. ஃபாஸ்டிங் இருந்து ஜெபம் பண்ணுவோம். ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ஆண்டவரே, சத்துருவை அழியும். దేవా, శత్రువు నాశనం చేయి. కోటகளை உடையும். వాడి కోటలను వాడిని తరవేయండి. ప్రార్థన చేయలేదు. ఎలాంటి ప్రార్థన చేయాల? என்ன சொன்னார் தெரியுமா? ఏం చెప్పాడో తెలుసా? ஆண்டவரே, దేవా, இந்த வேலைக்காரன் கண்ணை திரை. ఈ పనివాడి యొక్క కన్నులు చూచున్నట్లు చేయి. అతని కన్నులు తెరువు. ஏன் தெரியுமா? ఎందుకో తెలుసా? ஏய், அவர்களோடு இருக்கிறவர்களை பார்க்கலாம், వారితో ఉన్నవారి కంటెను நம்மோடு இருக்கிறவர்கள் அதிகம். మనతో ఉన్నవారు అధికం. உன் கண்ணு திறக்கன்றா. నీ కన్నులు తెరవబడాలరా. கண்ணு திறக்கன்றா. నీ కన్నులు తెరవబడాలరా. என்ன திறக்கணும்? ఏం తెరవబడాలి? நம்மோடு இருக்கிறது யாருன்னு அறியணும். మనతో ఉన్నది ఎవరన్నది తెలియాలి. తెలియాలి. இன்னைக்கு நமக்கு என்ன தெரியல தெரியுமா? ఈ రోజు మనకేం తెలియలేదు తెలుసా? యేసు நம்மோடு இருக்கிறான்னு அறிஞ்சு வச்சிருக்கோம். యేసయ్య మనతో ఉన్నాడని తెలుసుకొని ఉన్నాం. యేసు நம்மோடு இருக்க பிரசங்கம் பண்ணுவோம். యేసయ్య మనతో ఉన్నాడని ప్రసంగం చేస్తాం. நிறைய பெரிய வால் போஸ்టర్ அடிச்சிருப்பாங்க, యేసు మా దగ్గర ఉన్నారు. పెద్ద వాల్ పోస్ట్ చేస్తాం, యేసయ్య మా దగ్గర ఉన్నాడని. ஆனா ஒரு சின்ன பிரச்சனை வந்துட்டா போறோம். కానీ ఒక చిన్న సమస్య వస్తే చాలు, అయ్యో 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 అని బిగ్గరగా గావు కేక పెడతాం. நம்முடைய கிறிஸ்டியன் டிக்ஷனரியில, సహోదరుడా, క్రైస్తవ డిక్షనరీలో అయ్యోங்கிற వార్తే లేదు. అయ్యో అనే మాట లేదు. ఏం தெரியுமா? ఎందుకో తెలుసా? அவர்களோடு இருக்கிறவர்களை பார்க்கலாம், వారితో ఉన్నవారి కంటెను நம்மோடு இருக்கிறவர்கள் அதிகம். మనతో ఉన్నవారు అధికము. హల్లెలూయా. நம்மோடு இருக்கிறவர்கள் அதிகம், మనతో ఉన్నవారు అధికము. நான் உங்களுக்கு சொல்றேன், నేను మీకు చెప్తాను. యేసునాథర్ గెత్సెమనే తోటలో జెబం பண்ணிட்டு இருந்தார். యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు. ఎదురుగా
இயேசுவை பிடிச்சுக்கிட்டாங்க. యేసయ్యను పట్టుకున్నారు. உடனே பேதுரு நல்ல முந்திரி கொட்டை, நல்ல పేతురు చాలా స్పీడ్, ரொம்ப స్పీడ్, భక్తి వైరాగ్యం, భక్తి వైరాగ్యం కలిగిన వాడు. என்ன பண்ணாரு தெரியுமா? ఏం చేశాడు తెలుసా? కత్తి ఎడతారు, కత్తి తీశాడు, ఒరే వెట్టి ఒకటే ఒక ఏటేశాడు, చెవు దిగింది. వెట్టినా తలയെ వెట్టిరుக்கலாம்ல, తెగెత్తే తెగేసాడు కానీ తల తెగేయచ్చు కదా. కాదుதான் పోచాం, కానీ చెవు పోయింది, చెవు పోయింది. యేసు என்ன சொன்னார் தெரியுமா? యేసు ఏం చెప్పాడు తెలుసా? పేతురు పట్టేத்தை எடுத்தவன் పట్టేతుల సావా, కత్తినెత్తిన వాడు కత్తితో చనిపోతాడు. పట్టేத்தை எடுப்பா, பையில போடுப்பா, ఈ కత్తిని తీసి లోపల పెట్టయ్యా. இன்னைக்கு நிறைய பேரு கிறிஸ்தவத்துக்கு விரோதமா பட்டை எடுத்திருக்காங்க. ఈ రోజున అనేక మంది క్రైస్తవులకు విరోధంగా కత్తి ఎత్తుతున్నారు, சூள் எடுத்திருக்காங்க, సూలములు ఎత్తుతున్నారు, ஆயுதம் எடுத்திருக்காங்க, ఆయుధములు ఎత్తుతున్నారు. அதிலே அவங்க சாவாங்க. మీరు పట్టిన వాటితోనే మీరు చనిపోతున్నారు, మీరు పట్టిన కత్తితోనే మీరు చనిపోబోతున్నారు. என்ன இருக்கிறது யார் தெரியுமா? చెప్పాడు, இப்பொழுது நான் வேண்டிக் கொண்டால், ఇప్పుడు నేను వేడుకొనున్నాను, வேண்டிக் கொண்டால் నేను వేడుకొనున్నాను, 12 లేగియోనుக்கு தூதர்கள் இறங்கி வருவார். 12 లెగియోను దూతలు దిగి వస్తారు. ஒரு లేగియోన్, ఒక లెగియోను 6000, 6000 సైన్య సమాహము. 12 లేగియోన్, 12 లెగియోను 72,000. 72,000 లేగియోన్ என்று சொன்னால் ரோம சேனையினுடைய ஒரு பட்டாலியன், రోమ సైన్యం యొక్క ఒక పటాలం, ఒక గుంపు, பட்டாலியன், ఒక గుంపు, 1 battalion 6,000, ఒక యుద్ధ సైన్యం యొక్క గుంపు 7,000. 12 battalion, 12 బటాలియన్లు, 72,000. 72,000 బటాలియన్. நீங்க வீட்ல போய் మీరు ఇంటికి వెళ్ళి உங்க கம்ப்யூட்டர் ஓபன் பண்ணி, కంప్యూటర్ ఓపెన్ చేసి, அல்லது உங்க என்ன சொல்றது టాబ్లెట్ என்னதே ஓபன் பண்ணி, ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాం మనం, ஓபன் பண்ணி ఓపెన్ చేసి எசேக்கியா ராஜா, ఎస్కేల్ రాజా, அவன் சீரிய தேசம் வந்த போது హిజ్కియా రాజు సిరియా దేశం వచ్చినప్పుడు ஜெபம் பண்ணான், ప్రార్థించాడు, ஆண்டவரே என்னை காப்பாற்றும், దేవా నన్ను కాపాడు. தேவன் ஒரே ஒரு சிங்கிள் தூதனை அனுப்பினார். దేవుడు ఒకే ఒక్క సింగిల్ దూతను పంపాడు. ஒரு நைட்ல, ఒక్క రాత్రిలో 1,85,000 பேரை க்ளோஸ் பண்ணிட்டான். 1,85,000 మందిని చంపేశాడు ఒక దూత. యేసు వేண்டிக் கொண்டா, యేసయ్య విజ్ఞాపన చేస్తే ஒரு தூதல்ல, ఒక దూత కాదు, 72,000 72,000 దూతలు கீழே வந்துருவான். కిందకు వచ్చేవాళ్ళు. 72,000 72,000 into 1,85,000 ఇంటూ 1,85,000 మంది. நீ பெருகி பாரு, మీరు లెక్కేసి చూడండి, நீ பெருகி பாரு. మీరు లెక్కేసి చూడండి. యేసు జెబిచిరుందా, యేసయ్య ప్రార్థిస్తే అందుకే இந்த உலகம் காலி, ఆ రోజే ప్రియులారా లోకం ఖాళీ అయిపోయింది. యేసు கிட்ட பலம் இல்லாம இல்ல, యేసయ్య దగ్గర బలము లేక కాదు, యేసు పిదావే అని కూపిట్టుందా, యేసయ్య తండ్రి అని పిలిస్తే అందుకే ఉలగం ఖాళీ ఆயிருக்கும். ఆ దినమే లోకం ఖాళీ అయ్యేది. ఆనా యేసు జెబికల, కానీ యేసయ్య అలా ప్రార్థించలా, రక్షిపుగా జెబిచా, రక్షణ కొరకు ప్రార్థించాడు. నా சொல்லுவேன், నేను చెప్తాను, அவர்களோடு இருக்கிறவர்களை காட்டிலும் వారితో ఉన్న వారి కంటను இயேசுவோடு இருந்தவர் ஜாஸ்தி, యేసయ్యతో ఉన్నవారు చాలా ఎక్కువ. ஆகையினால்தான் అందువలననే கடைசியாக தம்முடைய சீசர்களை பார்த்து சொன்னார், చివరి వరకు కూడా తన శిష్యులను చూసి చెప్పాడు, அவர் மரித்தார், ఆయన మరణించాడు, அவர் అடக்கம் பண்ணப்பட்டார், ఆయన సమాధి చేయబడ్డాడు, அவர் உயிரோடு எழும்பினார், ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు, சீசர்களுக்கு உயிரோடு காண்பித்தார், తన శిష్యులకు సజీవుడిని కనపరుచుకున్నాడు, சீசரை ஒலிவ மலைக்கு அழைத்து கொண்டு போனார், తన శిష్యులను ఒలీవ పర్వతం పైకి తీసుకుని அவர் பேசினார், వారితో ఆయన అక్కడ మాట్లాడాడు, ஆசீர்வதித்தார், ఆశీర్వదించాడు. என்ன சொன்னார் தெரியுமா? ఏం చెప్పాడు తెలుసా? நீங்கள் உலகம் எங்கும் புறப்பட்டு போங்கள், మీరు సర్వలోకమునకు బయలుదేరండి, సర్వ జాతిகளை சீசராக்குங்கள், సర్వ సృష్టిని నాకు శిష్యులుగా చేయండి, அவர்களுக்கு ஞான ஸ்நானம் கொடுங்கள். వారికి బాప్తిస్మం ఇవ్వండి. எங்க போய் சொன்னாரு? ఎక్కడికి వెళ్ళమన్నారు? எங்க போய் சொன்னாரு? ఎక్కడికి వెళ్ళమన్నారు? குடிவாடாவிலே உட்கார்ந்துடாதீங்க, గుడివాడలోనే కూర్చోవద్దని. நீர் எక్కడ போனா
లేదండి, చదువే లేదండి. அவங்களுக்கு ஒரே ஒரு లాంగ్వేజ్ தெரியும். వారికి ఒకటే ఒక లాంగ్వేజ్ తెలుసు. ఇంగ్లీష్ தெரியாது. ఇంగ్లీష్ తెలియదు. எந்த లాంగ్వేజ్ தெரியாது. ఏ భాష తెలియదు. அவர் சொன்னாரு, వాళ్ళు చెప్పారు, ఉలగమెల్లం పోంగ, లోకమందంతటా వెళ్ళండి. పాస్పోర్ట్ ఇస్తారా? పాస్పోర్ట్ ఇస్తానా? వీసా ఇస్తారా? వీసా ఇస్తారా? ఏమి ఇవ్వను. ఏదో పైసా కుడతారా? డబ్బులు ఏమైనా ఇచ్చాడా? లేదు లేదు. కాసు ఇల్లనా? డబ్బు లేకపోతే. అక్కడ ఒక మార్వాడి ఉన్నారండి. అదిగో అక్కడ ఒక మార్వాడి ఆయన ఉన్నాడు. పెరియ బిజినెస్ మ్యాన్ ఉన్నారు. అక్కడ పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడండి. అంత విశ్వాసి వరువారు. ఆ విశ్వాసి వస్తాడు. ఫైనాన్స్ గా వలి సొన్నారా? మీకు ఆర్థికంగా ఏదైనా మార్గం చెప్పాడు ఆయన? ఏమి చెప్పలేదు. ఫైనాన్స్ కు వలి సొల్లలే. ఆర్థికపరమైన సేవకి మార్గం చెప్పరా? అలా వేరే మట్టు కుడతారు. కానీ పనిని మాత్రం అప్పగించాడు. என்ன சொன்னார் தெரியுமா? ఏం చెప్పాడో తెలుసా? ఒళ్ళు పోదాం, ఒకటి చాలు. నీ ఉలగమెల్లం పోనుమా? మీరు లోకమందంతటా వెళ్ళాలా? అనేక శిష్యులు ఆగணுమా? మీరు అనేక మంది శిష్యులను చేయాలా? నీ అనేకరికి న్యాసాలను కొడుకணுమా? మీరు అనేక మందికి బాప్తిస్మం ఇవ్వాలా? ఒరే ఒண்ணு இருக்கு. ఒకటి ఉన్నది. உலகத்தின் முடிவு பரியந்தம் సకల నాட்களிலும் உங்களுடனே கூட இருக்கிறேன். యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉండబోతున్నాను. మీతోనే ఉన్నాను. இந்த உலகத்தில் இருக்கிறவரை காட்டிலும், ఈ లోకములో ఉన్నవాని కంటను, இந்த உலகத்திற்கு எதிர்ப்பு சக்தியை காட்டிலும், ఈ లోకములో ఉండిన విరోధ శక్తి కంటను, நமக்கு விரோதமாக இருக்கிற அத்தனை சக்திகளுக்கு எதிராக, మనకి విరోధముగా ఉండిన సమస్త శక్తులకు ఎదురుగా, இந்த உலகத்தில் இருக்கிறவரை காட்டிலும், ఈ లోకములో ఉన్నవాని కంటను, நம்மோடு இருக்கிறவர் பெரியவர், ఉన్నవాడు గొప్పవాడు. அந்த அறிவு நமக்கு இருக்குமானா, அத்தி ஞானம் நமக்கு உண்டு, அந்த கண்கள் நமக்கு இருக்குமானா, அத்தி கண்கள் நமக்கு உண்டு, பயப்படவே மாட்டோம். பயப்படவே. நாங்கள் ஆவடியிலே ஊழிய ஆரம்பித்த போது, మేము ఆవడిలో సేవను ఆరంభించిన దినాలు, సండే సర్వీస్, మొట్టమొదటి ఆదివారం దినాన ఆరాధన ముగింది. ఆరాధన ముగించబడింది. నేను మనవి మాత్రం, నేను నా భార్య మాత్రం కూర్చున్నాం. సరైన కాంపౌండ్ కూడా లేవు. సరైన కాంపౌండ్ కూడా లేదు. ఒక చిన్న చర్చ్, ఒక చిన్న మందిరం. இரவிலே, పగటి కాలంలో, அந்த వాసల్లో నిన్ను సిలర్ కూపిటాர்கள். ఆ వాకిల్లో నిలబడి చాలా మంది పిలిచారు. నేను வெளியே வந்தேன். నేను బయటికి వచ్చాను. அந்த ஊர் மக்கள் எல்லாரும் நின்றார்கள். ఆ ఊరు ప్రజలందరూ ఉన్నారు. ఎలా నిండారు? అందరూ నిలబడ్డారు. అందరూ తాగుబోతులు. అల్లా కుడిచారు. అందరూ తాగి ఉన్నారు. కట్ట వార్త చెడ్డ మాటలన్నీ మాట్లాడారు. ఇక్కడ ఓరు క్రిస్టియన్ கிடையாது. ఇక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడురా. ఇక్కడ కోయిల్ కట్టిరుக்கிறீங்க. ఇక్కడ మందిరాన్ని కడుతున్నావు. ఇక్కడ కట్టిరుக்கிறீங்க. ఇక్కడ ఎందుకు కడుతున్నావు? మర్యాదగా నీవు ఖాళీ பண்ணு. నువ్వు ఖాళీ చేయి. ఎడతేం ఖాళీ பண்ணு. స్థలాన్ని ఖాళీ చేయి. இல்ல లేకపోతే நாங்க ఖాళీ பண்ணிடுவோம். మేము మిమ్మల్ని ఖాళీ చేయిస్తాం. ఏర్కనవే ఇంకా పాస్టర్ சொல்லிட்டு போயிருக்காரு. ముందుగానే మా పాస్టర్ గారు మాకు చెప్పిపోయాడు. కూడతా సాపడి ఇల్లాట సావు. ఇస్తే తిను, లేకపోతే సావని. నాకు సావతాల వందరుకోం. మేము సావటానికే కదా వచ్చింది అనుకున్నానుగా. నేను చెప్పాను, నా ఇంకెందుకు పోమాటే, మేము మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళను. ఉనకు ఎన్న చెయ్య ముడియమో, మీకు ఏవి చేయగలరు చేయండి, మీరు చేయండి. 43 years, 43 సంవత్సరాలు. ఎన్న తురతిరువేని சொன்ன ஒருத்தன் கூட அங்க இல்ல. నన్ను తరుముతానన్నవాడు ఒక్కడు కూడా అక్కడ లేడు. நான் அங்க இருக்கேன். నేను అక్కడ ఉన్నాను. நான் అங்க இருக்கேன். నేను అక్కడే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. நான் అక్కడే இருக்கேன். నేను అక్కడే ఉన్నాను. என்ன துரத்திருவேன்னு சொன்னவனா, నన్ను తరిమేస్తా ఉన్నవారు என்கிட்ட லேண்ட் வித்துட்டு போயிட்டான். నా దగ్గర స్థలాన్ని అప్పగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు எங்க ஊர்ல ஒரு 144 போட்டிருக்காங்க. ఇప్పుడు మా ఊర్లో ఒక 144 పెట్టారు. இனிமேல் இந்த சர்ச்சுக்கு இடமே கொடுக்க கூடாது. ఇక మీదట ఈ చర్చికి స్థలమే ఇవ్వకూడదు. ఏం தெரியுமா? ఎందుకో తెలుసా? సైడ్లో వాగిటేன், పక్కన కొన్నాను, పిన్నల వాగిటేన్, వెనకాల కొన్నాను, ఎదురులో వాగిటేన్, ముందు కొన్నాను, அதுக்கு పిన్నల వాగిటేన్, నేను వెనకాల కొన్నాను, కొంటూనే ఉన్నాను, పోతూనే ఉన్నాను, నేను పెరుగుతూనే ఉన్నాను, నేను పడిపోతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఊరిలో ఉన్న ఊరి కంటను, ఊరిలో ఉన్న ఊరిగా கர்த்தர் நம்மோட இருக்கிறார்னா, దేవుడు మనతో ఉన్నాడు అని ఉంటే, డోంట్ వరీ, భయపడవలసిన లేదు. డోంట్ ఫియర్ నాట్, ఏ మాత్రము భయపడవలసిన లేదు. భయపడవద్దు. దేవుడు
சொல்லலாம். నేను ధైర్యంగా చెప్పొచ్చు. ஒரு பரிசுத்தவான் பாடுவார். ఒక పరిశుద్ధుడు పాట పాడతాడు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణు. యాత్రలో ప్రభువా ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ఎవరికి తెలియదండి? ఎవరికి తెలియదు ఈ పాట? எல்லாம் பார்த்த சாங்ஸ எல்லாரும் மறைச்சுపోయినారు. இப்போ என்ன பாட்டை படிச்சு வச்சிருக்காங்கன்னா, ఇప్పుడు ఏం పాటలు నేర్చుకొని చదివి ఉన్నారంటే எல்லாம் டான்ஸ் பாட்டே கத்து வச்சிருக்காங்க. అంత డాన్స్ పాటలే నేర్చుకుని ఉన్నారు. இப்போ அந்த விசுவாசிகளுக்கு டான்ஸ் ஆடுறதுக்கே விருப்பம். ఇప్పుడు విశ్వాసులందరికీ డాన్స్ ఆడటమే ఇష్టం. பார்த்தது பெஸ்ட், పాతది చాలా బెస్ట్. ఓల్డ్ ఇస్ గోల్డ్, ఓల్డ్ ఇస్ గోల్డ్. హల్లెలూయా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఎంతనే మీకు తెలుసండి? ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా అండి పాస్టర్ గారు? పాడండి. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం.